సూరి నాగమ్మ గారి లేఖలు. రాసిన తేదీ 28/8/1946. అన్న, ఈ ఉదయం ఆంధ్రులొకరు భగవాన్ని ఇలా ప్రశ్నించారు. నేనెవరని విచారించి తెలుసుకున్నటే ప్రధానమని అంటారే, అది ఎలా తెలుసుకోవడం? నేనెవరు అని జపం చెయ్యాలా, లేక నేతి భావన చెయ్యాలా? ఆ మార్గం ఏదో తెలుసుకోవాలని ఉంది స్వామి అన్నారు. దానికి భగవాన్ రవంత నిదానించి, ఏం తెలుసుకోవాలి? తెలుసుకునేది ఎవరు? తెలుసుకునేందుకు తానొకటి ఉండాలి కదా. తానెవరు? తానెక్కడి నుంచి వచ్చాడు? ముందు అదే తెలుసుకోవాలి. తానెక్కడ పుట్టింది తెలుసుకుంటే తనకన్నా అన్యమేమీ లేదు అన్నారు భగవాన్. నేననేది తెలుసుకోవడానికి సాధన ఏమైనా ఉండాలి కదా. ఏ సాధన ఉపయోగిస్తుంది అన్నారు అతను. అదే చూడాలి. ఎక్కడ చూసేది అంటే లోపల చూడాలని చెప్పవలసి వస్తుంది. నేననేది మనస్సే కదా. దాని రూపమేదో తెలుసుకొని ఎలా పుట్టింది, ఎక్కడ పుట్టింది చూడాలి అన్నారు భగవాన్. నేను అనేది ఎక్కడ పుట్టిందంటే హృదయం ఉందనే కదా. పెద్దలు అంటారు, దాన్ని ఎలా చూడ్డం అని మళ్ళీ ప్రశ్న. అవును, హృదయం అందనే చెప్పాలి. ఎలా చూడ్డం అంటే మనసు పూర్తిగా అణిగిపోవాలి. అంతేగాని నేనెవరు అని నోటితో జపించినందువల్ల నేను ఇది కాదు, నేను అది కాదు అని వాక్కుతో నేతిభావన చేసినందువల్ల ప్రయోజనమేమీ లేదు అన్నారు భగవాన్. అదే చేత కావటం లేదంటే అవునవును, అదే కష్టం. మనం ఎప్పుడూ ఉంటాము, ఎక్కడా ఉంటాము. మనది కాని ఈ శరీరాదులన్నీ తెచ్చిపెట్టుకున్నవి. ఇవి తెచ్చుకునేటప్పుడు ఒక కష్టం కూడా లేదు. తోసేయాలంటే తగని బాధ. ఉన్నదాన్ని చూడ్డానికి, లేనిదాన్ని తోసేయడానికి కష్టపడతాం. ఎంత విచిత్రమో చూడండి అన్నారు భగవాన్. ఆ మధ్య ఒక బెంగాలీ యువకుడు ఇలాగే భగవంతుల్ని ప్రశ్నలు అడుగుతూ ఉంటే వారెంతో దూరం బోధించారు. అయినా ఆ యువకుడికి సందేహం తీరక, ఎప్పుడూ ఎక్కడా నీ ఉన్నావంటారే, ఆ నేను అనేది ఎక్కడుంది అని అడిగాడు. భగవాన్ చిరునవ్వుతో, నీవు ఎక్కడా ఉన్నావు, ఎప్పుడూ ఉన్నావు అంటే నేను అనేది ఎక్కడుందని అడగడం ఎలా ఉందంటే తిరువణ్ణామలైలోనే ఉండి తిరువణ్ణామలై ఎక్కడా అని అడిగినట్టుంది. నీవు అంతటా ఉన్నప్పుడు వెతికేదెక్కడా? శరీరం నేను అనేది భ్రాంతి. శరీరం నేను అనేది భ్రాంతి. ఆ భ్రాంతిని పోగొడితే ఉండేది నీవే. నీలోనే సమస్తం ఉంది. లేనిదైతే వెతకాలి కానీ ప్రత్యక్షంగా ఉండేదాన్ని ఎందుకు వెతకడం? శరీరం నేననే భ్రాంతి పోగొట్టుకోవడానికే సమస్త సాధనలును. నేనున్నానన్న తెలివి ఏది ఉందో అదే ఆత్మ అని కానీ పరమాత్మ అని కానీ మరేమన్నా సరే అది ఎప్పుడూ ఎక్కడా ఉంది. శరీరాదులను నేను కాదని తోసివేయాలే గాని దాని కొరకు వెతకనక్కర్లేదు. అది అంతటా నిండి ఉంది అన్నారు భగవాన్. పుత్రమందయుగోసి గుణముగా పాలించు గురు రూపమై వెలుగు అరుణాచల పూచివాల్గన్నుల కోత బడక కృప చేసి నన్ను చేరికావు అరుణాచల పంచకావేడియుం కొంచెముల్ కరుగవే అభయమం చేరుమా అరుణాచల అడుగకిచ్చెడు నీదు అకళంగ మగు కీర్తి హాని సేయక బ్రోవు అరుణాచల. సూరి నాగమ్మ గారి లేఖలు. రాసిన తేదీ 8/9/1946. అన్న, సెప్టెంబర్ 1వ తేదీన ఇక్కడ భగవాన్ స్వర్ణోత్సవ వైభవానికి జరిగే సంగతులన్నీ రాయమని కొందరు స్నేహితులు కోరారు. అందువల్ల ఈ జాబు రాస్తున్నాను. అయితే ఈ ఉత్సవం సందడిలో కార్యక్రమం నడిపిన వారికి సంగతులన్నీ జ్ఞాపకం లేవుట. ఇక దౌదవుల నిలిచిన అవలక అవగతం కావటం, వివిధ వరుల వలన విన్నంత కన్నంత తెలియవచ్చినంత తేటపరుతూ అన్న భాగవత వచనానుసారం ఏదో రాయడానికి ఉపక్రమించాను. ఉత్సవం ఇంకా 20 రోజులుందనగా సర్వాధికారి పట్నం నుంచి వచ్చారు. అప్పటికి నెల దాటింది వారు మధుర వెళ్ళి. వారు పట్నం రాగానే అందరూ చేరి ఏవో ప్లాన్లు వేసుకున్నారట. కానీ ఇక్కడ మాత్రం వారు వచ్చేదాకా
ఉత్సవ సన్నాహం అంతంత మాత్రమే ఉంది. ఇంగ్లీషు పుస్తకం సూవనీర్ అచ్చు నిమిత్తం శ్రమిస్తూ ఉండేవారెవరైనా ఉన్నారేమో కానీ హాలులో సంస్కృత శ్లోకాలు తర్జుమా చేయించే నిమిత్తం భక్తుల ఇచ్ఛానుసారం పాత కాగితాలు తిరిగేస్తూ నటనా మాత్రంగా కార్యం నడుపుతూ వాత్సల్యపూరితులకు భగవాన్ తప్ప మిగతా వారికి ప్రేమేమే లేనట్లుంది. సర్వాధికారి రాగానే పనులు తీవ్రంగా చేయడం ప్రారంభించారు. ఆఫీసులో ఏం ఆలోచించారో ఎవరి ప్రోద్బలమో కానీ భగవాన్ ఉండే హాలును ఆనుకొని కొండవైపున పెద్ద పాక వేయటం మొదలుపెట్టారు. అప్పటికి దాదాపు నెల నుంచి కృష్ణస్వామి బలహీనంగా ఉంటూ వచ్చారు. ఈ పాక ప్రారంభించారో లేదో వారికి ఎక్కడలేని బలం వచ్చింది. నిచ్చెనెక్కడం, పాక కప్పడం అన్నింటిలోని భాగస్తులే. పాక అయ్యింది. కింద సిమెంట్ వేయాలన్నారు. నీళ్లు చల్లటం, దిమ్మెన కొట్టడం ఒకటేమిటి, విశ్వరూపం ధరించారన్నమాటే. తోక ముడుచుకొని పిట్టవలే కూర్చున్న హనుమంతుడు వారధి దాటాలన్న వార్త వినగానే శరీరం పెంచి విశ్వరూపం ధరించినట్టు విజృంభించి చేయవలసిన పనులన్నీ చేశాడట. భగవద్భక్తులకు పరోపకారమే పరమోత్సాహం కలిగిస్తుందన్నటకు ఇవే నిదర్శనాలు. ఉత్సవం 20 రోజులుందనగా పట్నం నుంచి నీవు వచ్చి చింతాదీక్షితులు గారి పాటలు, వ్యాసాలు, నా గొప్పిపాట స్వర్ణోత్సవంలోగా అచ్చు వేయించి తెస్తానని తీసుకెళ్ళావు కదా. ఆ తర్వాత మురుగనారు మరికొందరు భక్తులు పాటలు, పద్యాలు రాసి అచ్చుకు పంపారు. సంస్కృతంలో కపాల శాస్త్రి రాసిన శ్రీ రమణ గీతాభాష్యం అచ్చయి వచ్చింది. ఆహ్వాన పత్రికలు ఇంగ్లీష్లో అచ్చొత్తించి 10 బంగారు వర్ణపు చుక్కలతో చుట్టూ నింపి భక్తులకు పంపబడినవి. 50 ఏళ్లకు పూర్వం గోకులాష్టమి రేపనగా భగవాన్ అరియని నల్లూరు వచ్చారట. ఆనాడు ఆదివారం అష్టమి. సోమవారంన కీలూరులో ముత్తుకృష్ణ భాగవతులింట కడుపారా భుజించి నవమి మంగళవారం ఉదయమే ఈ అరుణాచల క్షేత్రమున అడుగు పెట్టారట. నాడు మొదలు నేటి వరకు ఈ ఊరి నుంచి కదలలేదన్న విషయం అందరికీ విశదమే. ఆ నవమి మంగళవారం. అప్పుడు సెప్టెంబరు 1వ తేదీ అయిందట. ఖండాంతర వాసులకు తెలిసేందుకు ఈ సెప్టెంబర్ 1వ తేదీకే స్వర్ణోత్సవం నిర్ణయించారు. హిందూ సాంప్రదాయం ప్రకారం గోకులాష్టమి గడిచిన మరుసటి రోజే స్వర్ణోత్సవం అని చెప్పవలసి ఉంది. ఈశ్వర చిద్విలాసమో ఏమో కానీ ఆగస్టు 19వ తేదీ సోమవారమే గోకులాష్టమి అయ్యింది. మరునాడు మంగళవారం. ఆనాడు తమిళ సాంప్రదాయానుసారం మాకిదే స్వర్ణోత్సవం అని రామస్వామి అయ్యరు మరికొందరు భక్తులు అరవంలో పాటలు, వ్యాసాలు రాసి చదివారు. తెలుగు సాంప్రదాయాన్ని అనుసరించి నవమి మిగులు ప్రాధాన్యం గనుక 21వ తేదీ బుధవారానికి 50 ఏళ్లు పూర్తి అని ఆ రోజున సాంబశివరావు గారు భక్తిపూర్వకంగా తెలుగులో పూర్వులు రాసిన ఒక ప్రార్థనా శ్లోకం నీ పాదకమలముల సేవయు అన్న భాగవత పద్యం రాసి భగవాన్లకి సమర్పించారు. మరొకరు స్వయంగా రాసిన పద్యాలు చదివారు. తర్వాత ఎందరో పద్యాలు, పాటలు, వ్యాసాలు రాసి చదవడం ప్రారంభించారు. ఆ స్తోత్రపారాయణ కూడా అంతు లేకుండా మొన్నటి వరకు సాగుతూనే ఉంది. 23వ తేదీ నుండే రైల్వే సమ్మె ప్రారంభం. భక్తులు ఎలా వస్తారా అనుకున్నాం. కొందరు భక్తులు 29వ తేదీకే కాట్పాడి వరకు రైల్లో వచ్చి ఆ తర్వాత బస్సులోనూ లారీలోనూ పడి ఎలాగో వచ్చి చేరారు. చవితికి గుళ్ళో వినాయక పూజ జరిగింది. జూబ్లీ హాల్ అని భగవాన్ పేరు పెట్టిన ఆ పాక పక్కనే పెళ్లి పందిరి వలె పందిరి తయారైంది. కొందరు చాందినీ కడితే బాగుంటుంది అన్నారు. కొందరు తోరణాలు కట్టి సోఫా అలంకరిస్తే బాగుంటుంది అన్నారు. ఉపన్యాసకులంతా బస్సులో ఎక్కి రాత్రి 9 గంటలకు వచ్చారు. తెల్లవారితే ఉత్సవం. దాని గురించే రాత్రంతా మాట్లాడుకుంటూ పొద్దుపోయి పడుకున్నాం. ఉషక్కాలం మామూలుగా 5ంటికి పారాయణకు వెడితే నకర్మణ ఇత్యాది చెబుతున్నారు. అప్పుడే రోజు కంటే 1 గంట ముందే ప్రారంభించారట కార్యక్రమం. విద్యార్థులు పూజా ద్రవ్యాలు తెచ్చి భగవాన్ ముందు పెట్టి గుళ్ళోకి తీసుకొని వెళ్ళారు. మా అజాగ్రత్తకు సిగ్గుపడి పందిట్లోకి వచ్చి చూచుము కదా, లక్షణంగా అలంకరించి ఉంది. అంత పాకకు చుట్టూ కుచ్చుల ఎర్రటి గుడ్డను కట్టారు. మామిడి తోరణాలు, పూలమాలలు ఏవేవో కట్టారు. బరోడా రాణి గుళ్ళో దేవి యోగాంబకు కట్టే నిమిత్తం
పరిగె ముద్దుగా ఉండే చీరలు ఈ మధ్య చాలానే పంపింది. అవన్నీ విప్పి జూబ్లీ హాల్ అని పేరు పొందిన ఆ పర్ణశాలలో ఉత్తరం దిక్కున అమర్చబడ్డ రాతి సోఫా చుట్టూ మందిరంలా చుట్టారు. లైట్ల ముందవి దగదగలాడుతున్నవి. బరోడా రాణి అమ్మవారికి పంపిన చీరలు కావా అని భక్త సహోదరుణ్ణి ప్రశ్నిస్తే, భగవాన్ సోఫా చుట్టూ అలంకరించాకే అమ్మవారికి అన్నారు ఆయన. భేష్, మంచిది అన్నారు మరొకరు. రాత్రి 9ంటికి చూస్తే ఏదీ లేదు. తెల్లవారుజామున 5ంటికి ఇదంతా అమరిందంటే ఈ భక్త సోదరుడు రాత్రంతా నిద్రపోలేదని నిర్ణయించుకోవాలి. ఇతర ప్రదేశాల నుండి ప్రేక్షకులు రాత్రికి రాత్రే ఎలా వచ్చారో ఏమో, మూటాముల్లే దగ్గర పెట్టుకుని గుంపులు గుంపులుగా తిరునాళ్ళ ప్రజవలే కూర్చున్నారు ప్రాతకాలానికి. భగవాన్ 6:30కే స్నానం ఆహారం ముగించుకొని అరుణాచలం వైపు వెళ్ళి తిరిగి వచ్చేసరికి కృష్ణస్వామి రాతి సోఫా శుద్ధ ఖద్దరు వస్త్రాలతో అలంకరించి రాట్నం బొమ్మతో ఉన్న దేశీయ త్రివర్ణ పతాకం కొత్తగా కొని బాలీసు పైన కప్పి ఉంచారు. ఇన్ని దగదగల మధ్యన అది జాతీయతా గౌరవాన్ని సూచిస్తూ ఆకర్షణీయంగా ఉందనడం అతిశయోక్తి కాదన్నా. అదేమి విచిత్రమో కానీ ఈ సెప్టెంబర్ 2వ తేదీనే జవహర్లాల్ నెహ్రూ గారు అఖిల భారత ఖండమునకు ప్రధానమంత్రి పదవి వహించారు. 7 గంటలకల్లా జ్యోతిర్మయి దృక్కులతో బ్రహ్మాండ భాండమునే కప్పుతూ భక్తుల సేవకొని వారిని అనుగ్రహించుటకు కౌపీనధారి భగవాన్ ఆ వేదిక మీద ఆసీనులయ్యారు. అలౌకికమై దేదీప్యమానంగా వెలుగుతున్న వారి ముఖారవిందాన్ని భక్తులు చూసి ఆనంద సాగరమున ఓలలాడారు. ఆనాటి మూర్తిని చూసిన వారిదే మహాభాగ్యం సుమా. ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే అన్న గీత వచనానుసారం నామరూపరహితుడగు భగవానుడే భూమియందు అప్పుడప్పుడు మానవాకృతిని అవతరించి మనలో కలిసిమెలిసి నటిస్తూ మనల్ని దుష్పదము నుంచి మరల్చి సన్మార్గవర్తులుగా చేసి శాంతి సుఖమును చవిచూపుననియు శ్రీరామచంద్రుడు, శ్రీకృష్ణుడు, ఇతర అవతారములు ఇలాంటివేననియు వాల్మీకి, వ్యాసాది మహర్షులు పురాణ రూపమున చాటించిరి. నేడు మనకు ఇలాంటి భాగ్యము లభించినది. అవతార పురుషుడు జగద్గురువు అయిన శ్రీ రమణ పరమాత్మ 50 సంవత్సరాలుగా ఈ అరుణాచల క్షేత్రమున నిలిచి వీక్షణ మాత్రమునచే మానవులను పునీతులు చేసి రక్షించుచున్నాడు. ఆ పరమపురుషుని అనన్య భక్తితో సేవించిన వారికి మౌనోపదేశముననే బంధములు తొలగించి అక్షయ మోక్ష సామ్రాజ్యమున నివాసము కల్పించగలడు. అమూల్యమైన కాలము వృధా పుచ్చక భక్తితో వారిని సేవించుటే మన కర్తవ్యము. వారు ఈ గురుస్థానం అలంకరించి 50 సంవత్సరములైనదని ఈ స్వర్ణోత్సవమే చాటుచున్నది. ఇది స్వర్ణయుగమని, నవయుగమని భక్తులెందరో పొగుడుచున్నారు. ఇంతకాలముగా ఎందరో పుణ్యాత్ములు వారి కృపకు పాత్రులై శాంతిసుధను పానమునర్చి ధన్యులైనారు. నేను నేటి వరకు సరిగా కన్ను తెరిచి వారి అవతారతత్వమును పూర్తిగా గ్రహించి అనన్య భక్తితో శరణు పొందలేకున్నాను. నా వంటి వారు అనేకులున్నారు. మా ఆసక్తతను గ్రహించి ఈ దయామూర్తి అనేక విధముల సేవకు అవకాశం ఇస్తున్నారు. ఈ అవకాశంలోకెల్లా అమోఘమైన అవకాశమే ఈ స్వర్ణోత్సవం అని నా ఊహ. ఇప్పుడు ఈ పురుషోత్తముని ఎలా సేవించవలనో, ఏమని వినుతింపవలెనో, ఏమిచ్చి పూజించవలెనో నాకు తెలియకున్నది. సర్వవ్యాపి అయి సనాతనమై అవాజ్మానస గోచరమై పరతత్వమే ఆకృతి వహిస్తే ఏమిచ్చి సంతృప్తి పడగలం చెప్పు. ఈ మౌనస్థితిలో ఉండటే వారికి సరైన పూజ. ఆ పూజ నాకు అందనందున దౌదవుల నిలిచి వారి పాదధూళి చేతనే జన్మ పావనమగునని తలచి సంతృప్తి పడితిని. ఈ అవతారమున చిరకాలం ఇట్లే నివసించి జీవులకు కృపాకటాక్ష వీక్షణమిచ్చి రక్షింపుడని ప్రార్థించుట కంటే చేయగలిగినది ఏమున్నది? ఉదయం 7 గంటల మొదలు రాత్రి 7:15 వరకు జరిగిన కార్యక్రమం మరొక జాబులో రాస్తాను. ఇక సెలవు అన్నా. చూపు మా కృపా పోరాటం అరుణాచల భౌతిక మౌమేని పట్టాచి ఎప్పుడు నీ మహిమ గణ కరుణింపు అరుణాచల మలమందు నీవియ మలగుటయో కృపా మలమందు వై వెలుగు అరుణాచల మానము గొనిచు సూర్య
పచ్చని నాగమ్మ గారి లేఖలు. రాసిన తేదీ 9/9/1946. అన్నా, నిన్నటి జాబులో స్వర్ణోత్సవం గురించి కొంతవరకు వివరించాను కదా. ఈ జాబులో నాటి ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 7:15 వరకు జరిగిన కార్యక్రమము క్లుప్తంగా రాస్తున్నాను. ఉదయం 7:15కు ఉమా మొదలైన పుణ్యాంగనలు భజనలతో పాలకలశం తెచ్చి భగవానులకు భక్తులకు సమర్పించడంతో కార్యక్రమం ప్రారంభమైంది. పిదప భక్తులు అనేకులు సంస్కృతం, అరవం, తెలుగు, కన్నడం, ఇంగ్లీషు, ఉర్దూ భాషల్లో రాసిన వ్యాసాలు, పాటలు, పద్యాలు చదివారు. ఈ స్తోత్రం కొంత వ్యవధితో మధ్యాహ్నం 2 వరకు జరుగుతూనే ఉంది. సుమారు 8:30 మొదలు 9:30 వరకు బూదలూరి కృష్ణమూర్తి అయ్యర్ పాట కచేరీ, 9:15 మొదలు 10 వరకు విశ్రాంతి, 10:15కు మాతృభూతేశ్వర ఆలయంలో పూజ, కర్పూర హారతి జరిగినవి. 11 గంటలకు అరుణాచలేశ్వర ఆలయం నుంచి గురుకులులు ప్రసాదం తెచ్చి భక్తిపూర్వక ప్రణామంతో భగవాన్లకి సమర్పించారు. 11 గంటల మొదలు 12 వరకు విశ్రాంతి. యథాప్రకారం 2 వరకు భగవాన్ హాల్లో ఉండి విశ్రాంతి తీసుకుంటే మంచిదని భక్తులు కోరారు. కానీ వారు ఒప్పుకుంటారా? భోజనం అయ్యి కాకుండానే కొలువు కూటం అలంకరించారు. ఎంతెంత దూరం నుంచో ఎందరెందరో స్తుతించి సేవించాలని వస్తే వ్యవధి చాలక వారికి ఆశాభంగం అవుతుందని తమ శరీర కష్టాన్ని పాటించక ఆ కరుణామూర్తి ఆ సేవను స్వీకరించి అనుగ్రహించారు. 2 వరకు భగవాన్ దర్శనం ఉండదని చాలామంది ఇళ్లకు వెళ్ళారు. భోజనానంతరం ఇట్టే వచ్చే చూతును కదా, కోటి సూర్య ప్రకాశముకు తేజస్సుతో భక్త బృంద పరివ్రతులై భగవాన్ పాకలో సోఫా మీదనే కూర్చొని ఉన్నారు. స్తోత్రం జరుగుతూనే ఉంది. ఏ చక్రవర్తికి, ఏ దైవానికి, ఏ పురుషోత్తమునికి పోల్చరాదు. ఏమంటే చక్రవర్తి దర్శనానికి వెడితే ఎన్నో ఆటంకాలు, ఎంతమంది సిఫార్సులో కావాలి. దేవతా దర్శనం అంటావా? వైకుంఠానికి వెళ్ళిన జై విజయులు ద్వారం దగ్గర కాపలా ఉండి వేళ కాదు పొమ్మంటారు. కైలాసానికి వెడితే ప్రమదగణాలు అంతే. మరి ఇక్కడో పశుపక్షాదులతో సహా ఎప్పుడూ ఎవరికి ఆటంకం పెట్టకూడదని ఒకటే శాసనం. చక్రవర్తి శాసనానికైనా తిరుగుంటుందేమో కానీ దీనికి మాత్రం తిరుగులేదు. ఈ దయామూర్తికి ఎవరూ సాటి రారు, వారికి వారే సాటి. 2 గంటల నుంచి నేల ఈనినట్టుగా జనం మోగారు. స్వచ్ఛంద సేవకులు ఆ జనాన్ని సర్దుబాటు చేసి నిశ్శబ్దంగా కూర్చోబెడుతూ ఉంటే ఆ జూబిలీ హాలు చక్రవర్తి దర్బారు మందిరంలా ఉంది. 2 గంటలకి స్వర్ణోత్సవ పుస్తకం సమర్పణ, తర్వాత పూర్ణకుంభ సహితులై వచ్చిన బ్రాహ్మణోత్తముల వేదనాదంతో కూడిన ప్రణామము, హిందీ ప్రచార సభ వారి వ్యాసపఠన జరిగిన తర్వాత లౌడ్ స్పీకర్ పెట్టారు. ఆర్యవైశ్య సమాజం వారి తరపున తెలుగులోను, మునిస్వామి శెట్టి సహోదరుల తరపున అరవంలోను సన్మాన పత్రములు చదివిన తర్వాత ఉపన్యాసాలు ప్రారంభించారు. ఆ సభకు అధ్యక్షులు శ్రీ పిఎస్ కుప్పుస్వామి అయ్యర్. వీరు మద్రాసు హైకోర్టు జడ్జి. ఇంగ్లీష్లో వీరి ప్రారంభోపన్యాసం అయ్యాక సర్ ఎస్ రాధాకృష్ణయ్య గారి వ్యాసం శ్రీ టీకే దొరస్వామి అయ్యర్ చదివారు. ఆనాడే ఆ వ్యాసం పోస్టులో వచ్చింది. తర్వాత స్వామి రాజేశ్వరానంద, డాక్టర్ టిఎంపి మహదేవన్ గారు ఇంగ్లీష్లోను, శ్రీ జస్టిస్ చంద్రశేఖరయ్యరు తెలుగులోను, ఎంఎస్ చెల్లం, ఓమందూర్ రామస్వామి రెడ్డి ఆర్ ఇటీవల వీరు ప్రథమ మంత్రులయ్యారు. అరవంలోను, కేకే ఐరావతం అయ్యర్ మలయాళంలోనూ మాట్లాడారు. ఆర్ఎస్ వెంకటరామశాస్త్రి గారు ప్రార్థనా శ్లోకాలు చదివి సంస్కృతంలో ఉపన్యసించారు. కుంజుస్వామి పాటలు పాడారు. వారందరి ఉపన్యాస సారాంశం రాయదగినదే, కానీ నాకు ఈ భాషలన్నీ వచ్చునా రాయడానికి? అగ్రాసనాధిపతి అంచోపన్యాసంతో 4:15 అయింది. ఈ మధ్యనే స్వర్ణోత్సవ ఫిలిం తయారు చేయు నిమిత్తం ఇండియన్ ఇన్ఫర్మేషన్ బ్యూరో వారు ఫోటో తీసుకున్నారు. 15 గంట విశ్రాంతి. 5 నుంచి అన్నామలై పిళ్ళై కాంగ్రెసు శాసనసభ్యుడు పురజనుల తరపున కృతజ్ఞతాపూర్వక వందనం, ముసిరి సుబ్రహ్మణ్య అయ్యర్ పాట కచేరీ, వేదపారాయణ ఇత్యాదులతో 7:15కు కార్యక్రమం ముగిసింది. ఈలోపు సాయంత్రం సుమారు 6 గంటలకు
వేగాళ్ల మండపంలోని ఏనుగును అలంకరించి తెచ్చి భగవాన్లకు నమస్కారం చేయించి తీసుకొని వెళ్ళారు. ఆ వేగాళ్ల మండపం ముందున్న పాతాళ గుహవాసి అయినప్పుడే ఈశ్వరునిచే ఆత్మ సామ్రాజ్యమున అభిషిక్తుడైన యోగిరాట్ చక్రవర్తి కదా రమణ భగవానుడు. ఇది స్వర్ణోత్సవ వైభవ కార్యక్రమం. అయితే ఇందరూ ఇన్ని రకాలుగా స్తుతించి సేవిస్తూ ఉంటే వారందరికీ భగవాన్ ఏం సందేశం ఇచ్చారని అడుగుతావేమో. సర్వంబు గనుచు సాక్షిమాత్రముగా నిర్వికారుండయి నెగడుచున్నాడు, గుణవికారంబుల కూడికలేని ప్రణవస్వరూపమై బరగుచున్నాడు అని స్వర్ణోత్సవ ద్విపదలో నేను రాశాను. అదేవిధంగా భగవాన్ చలనరహితమైన స్వస్థితి యందు ఉండి సాక్షిమాత్రముగా చూస్తూ మౌనంగా ఉన్నారు. అదే మనకు వారిచ్చు అమోఘమైన సందేశం. ఆ మౌనం నుండి వెడలు కృపాకటాక్ష వీక్షణాలే సకల జీవుల హృదయాంతరములకు చొచ్చుకుపోయి శాంతి సౌఖ్యములనిచ్చి రక్షింపగలవు. ఆ మౌన భాస్కర మహాతేజస్సే దశ దిశలా వ్యాపించి అజ్ఞానాంధకారమును పటాపంచలు గావింపగలదు. అంతేకాని మనోవాక్కులకు అతీతమైన దానిని వాగ్విలాసముచే వెలిబుచ్చుటెట్లు? సరే అన్న, వీలు చూసుకొని ఇంకో ఉత్తరం రాస్తాను. సూరి నాగమ్మ గారి లేఖలు. రాసిన తేదీ 13/12/1946. అన్న, గత నెల 28వ తేదీకి సరి అయిన కార్తీక శుద్ధ పంచమి నాడు అరుణాచలేశ్వర ఆలయంలో బ్రహ్మోత్సవ ప్రారంభంగా ధ్వజారోహణ జరిగింది. ఈ బ్రహ్మోత్సవంలో 10వ రోజు సాయంత్రం అరుణాచల శిఖరం మీద దీపం వెలిగిస్తారు. ఆ ఉత్సవం ఈ నెల 7వ తేదీన జరిగింది. ఏటేటా జరిగే ఈ ఉత్సవం 10 రోజులు వచ్చిపోయే జనంతో ఊరంతా కిటకిటలాడుతూ ఉంటుంది. ఆ జనమంతా కూడా భగవాన్ దర్శనార్థం రావడం మామూలే. కృత్తిక నక్షత్రం ఏనాడైతే ఆనాడే దీపోత్సవం. దానికి 4-5 రోజుల ముందు నుంచే జనసమ్మర్ది జాస్తి అవుతుంది. కనుక భగవాన్ మాతృభూతేశ్వర ఆలయం ముందున్న పాకలో కూర్చునేవారు. ఈ సంవత్సరం జూబిలీ హాలులో కూర్చుంటే బాగుండునని భక్తులంతా యోచించి వానజల్లు కొట్టకుండా తడికలు కట్టి వసతి ఏర్పాటు చేశారు. ఉత్సవం 5వ నాడో 6వ నాడో గుడి ముందు పాకలో కూర్చుండే భగవాన్ 3వ నాడే ఆ జూబిలీ హాలుకు మకాం మార్చారు. వర్షాల హెచ్చు వచ్చే జనంలో 3 వంతులు బీదవాళ్లే, అందులో ముసలి ముతక పిల్లల తల్లులును. 10వ రోజు సాయంత్రం దీపోత్సవం కనుక 9వ రోజు రాత్రి 2 గంటల నుండే గిరి ప్రదక్షిణానికి బయలుదేరే జనం తడిసిన బట్టలతో గుంపులు గుంపులుగా ఆశ్రమానికి వస్తారు. వారికి సునాయాసంగా దర్శనం లభించేందుకు హాల్లో ఒక ద్వారం మూసి ఒక ద్వారానికి అడ్డంగా సోఫా వేయించుకొని పడుకునేవారు భగవాన్. ఇప్పుడు అలాగే చేస్తే మేలని మా తలంపు. వారికి మనవి చేశాం. ఎందుకు, ఇక్కడే ఉంటే తీరిపోతుంది అన్నారు భగవాన్. ఈ రాత్రంతా తుఫానల్లే గాలి వాన. నా గడియారం ఆగిపోయింది. ఆశ్రమానికి త్వరగా వెడదామని ఎప్పుడో లేచి స్నానం చేసి కూర్చున్నా. రోడ్డు మీద జనకోలాహలం లేదు. వేళ కాలేదని ఒరిగితే ఇట్టే కునుకు పట్టింది. ఇంతలో స్వప్నంలో వలె జనుల సందడి వినపడ్డది. ఉలికిపడి లేచాను. వాన తగ్గింది. గాలి తీవ్రత వల్ల మేఘం విచ్చింది. కిటికీలలో నుండి చంద్రకిరణాలు గదిలోకి ప్రసరించినవి. వేళ మించిపోతుందేమోనని ఆతృతతో బయలుదేరి బయటికి వస్తే కలకల ధ్వనితో కొండ కాలువలు ప్రవహించుచున్నవి. రోడ్డంతా జలమయం. గబగబా వెళ్ళి హాల్లో గడియారం చూస్తే 4:30 అయ్యింది. భగవాన్ అక్కడ లేరు. ఎక్కడున్నారని ఎవరినో అడిగితే అరిగో పాకలో అన్నారు. ఆ వానలో ఆ గాలిపాకలోనే ఉన్నారా అంటూ అటు వెళ్ళి చూతును కదా, పైన దుప్పటైనా లేకుండా సోఫా మీద కూర్చుని ఉన్నారు భగవాన్. షోడశ కళాపూర్ణమైన సుధాకర బింబం వలె వదనమండలం చిరువెన్నెలలు విరజిమ్ముతూ చూచేవారికి సుఖదాయకంగా ఉంది. అగరవత్తుల ధూపం పర్ణశాలంతా ఆవరించి నందనవనంలోని చందన తరువుల పరిమళమా అన్నట్టు సువాసనలు వెదజల్లుతూ ఉంది. ఎక్కడో పాలసముద్రం ఉందని, అందులో శ్వేతదీపం ఉందని, ఆ ద్వీపంలో శ్రీ మహావిష్ణువు ఉంటాడని, ఆ విష్ణువును సేవించే నిమిత్తం దేవతలంతా చుట్టూ చేరి ఆనందిస్తూ ఉంటారని పురాణాల్లో చెప్పారు. అంతటా నిండి ప్రవహిస్తున్న వర్షజలం క్షీరవారధిగాను, విద్యుద్దీపకాంతితో నిండిన
స్వర్ణోత్సవ పర్ణశాల శ్వేతదీపంగాను, అందున్న రమణ పరమాత్ముడే శ్రీ మహావిష్ణువుగాను, చుట్టూ చేరి సేవించుచున్న భక్త బృందమే దేవతలుగాను అనిపిస్తుంది నాకు. ఈ దృశ్యం చూసి నా హృదయం పొంగిపోయింది. ఇంకా ఎన్నెన్నో తలంపులతో ఎదుటికి వెళ్ళేసరికి చిరునవ్వు నవ్వుట ప్రారంభించారు భగవాన్. ఎందుకో అర్థం కాలేదు. నమస్కరించి లేచానో లేదో జనం గుంపుగా రాకముందే వేదపారాయణ ముగించేశారులే అన్నారు. 2 నెలల క్రితం స్వర్ణోత్సవం అప్పుడు రోజు కన్నా 1 గంట ముందే వేదపారాయణ ప్రారంభించడం వల్ల మనం అంతా వెళ్ళేసరికి ఆ కార్యక్రమం ముగింపయింది. ఇప్పుడు అంతే అయిందిలే అన్నారని శ్రీవారి నవ్వుకి అర్థం గ్రహించి నా అజాగ్రత్తకు కించపడి, భగవాన్ రాత్రంతా ఇక్కడే ఉన్నారా ఏమి అన్నాను. లేదు లేదు, ఏటేటా 2 గంటల నుంచే జనం గుంపులు గుంపులుగా వచ్చేవారు, అందువల్ల 2ంటికే ఇక్కడికి వచ్చాం. వాన వల్ల ఇంకా గుంపులు రాలేదు అన్నారు భగవాన్. మీరింత ఆలస్యంగా వచ్చినందుకు జరిమానా వేస్తాం అన్నారు ఒక భక్తులు నన్ను. అంతా నవ్వుకున్నాం. అంతా ఇష్టాగోష్ఠిగా మాట్లాడుతూ కూర్చుంటే రామస్వామి పిళ్ళై, కుప్పుస్వామి అయ్యర్ సోఫా ముందుకు వచ్చి నిలిచారు. ఏమి పారాయణ ఏమైనా ఉన్నదా అన్నారు భగవాన్. అవును, స్నానానికి ఇంకా వేళ కాలేదు, దేవారం చదువుతాం అన్నారు పిళ్ళై. సరే అన్నారు భగవాన్. పాడటం ప్రారంభించారు. ముగిసేసరికి స్నానానికి వేళ అయిందంటూ వచ్చాడు రంగస్వామి. మణివాచకులు రాసిన తిరువెంబావై పాడతామంటారు పిళ్ళై. 20 చరణాలున్నవి. అదంతా పాడేదాకా ఎవరుంటారు? వేళ అయిందంటూ కాళ్ళు సర్దుకున్నారు భగవాన్. ఆపుతామంటూనే అన్నామలయ్య అనే చరణం పాడారు పిళ్ళై. దాని తాత్పర్యం ఇది: ఓ సఖి, అరుణాచలేశ్వరుడి పాదపద్మముల కాంతిచే నమస్కరించు అమరులు మకుటమణుల కాంతి క్షీణించి మరుగైనట్లు ఉదయించు భానుకిరణముచే చీకటి విచ్చి నక్షత్రముల కాంతి తగ్గియుండగా స్త్రీ అయి పురుషుడై నపుంసకుడై దివ్య తేజోమయ అంబరమై అన్నీ అయి అన్నిటికీ విలక్షణమై కంటికి పూర్ణమై అమృతమై ఉండు ఆ పాదార విందమును కొనియాడుతూ పూల తటాకమున నీది నీరాడుదుములెమ్ము. ఈ పాట ముగింపుకు రావడం, భగవాన్ సోఫా నుంచి కాలు కింద పెట్టడం ఒకేసారి జరిగింది. నీరాడుదములెమ్ము అనేసరికి ఇదిగో వెడుతున్నా స్నానానికే అని నవ్వుతూ లేచారు భగవాన్. అందరికీ నవ్వు వచ్చింది. స్త్రీ పుం నపుంసక మూర్తి కాని పరతత్వం రమణ రూపంలో వచ్చిన అరుణాచలేశ్వరుని అర్చించే విషయంలో అబలాభావంతో మాట్లాడేసరికి నాకెక్కడ లేని సజాతి గర్వం వచ్చింది. మణివాచకులు అబలాభావం పొందే ఆ పాటలు పాడారట. అక్షరమణమాల కూడా అబలాభావంతోటే రాశారు భగవాన్. ఆధ్యాత్మిక దృష్టిలో అబలాభావం ఎంత అగ్రస్థానం వహించిందో చూసావా? గత ఏడాది ఈ కృత్తికోత్సవం తర్వాత అరుణాచలేశ్వరుడు గిరి ప్రదక్షిణార్థం వచ్చిన సందర్భంలో అప్పకు పిళ్ళై అడుక్కుం, తండ్రికి బిడ్డ విధేయుడు అన్న భగవద్వాణిని పురస్కరించుకొని లేఖ రచన ఆరంభించాను. అవన్నీ మొన్ననే అచ్చుకు పంపారు కదా. ఈ ఏడు కృత్తికోత్సవానికి ఈ తిరువెంబాయి పాటలో ఓ సఖి నీరాడుదములెమ్ము అని పాడేసరికి ఇదిగో వెడుతున్నాను స్నానానికే అన్న భగవద్వాణిని పురస్కరించుకొని మళ్ళీ రాయుట ప్రారంభించాను. సరే అన్న, ఇక సెలవు. వీలు చూసుకొని ఇంకో ఉత్తరం రాస్తాను. హర హర నమః పార్వతీపతయే హర హర మహాదేవ. திருச்சிற்றம்பலம். ஆதியும் அந்தமும் இல்லா அரும் பெரும் சோதியையாம் பாட கேட்டேயும் வாழ்த்தடுங்கண் மாதேவளருதியோ வன் செவியோ நின் செவிதான் மாதேவன் வார்கழல்கள் வாழ்த்திய வாழ்த்தொலி போய் வீதிவாய் கேட்டலுமே விம்மி விம்மி மெய் மறந்து போதாரமளியின் மேல் நின்றும் புரண்டிங்கன் ஏதேனுமாகாள் கிடந்தாள் என்னே என்னே இதயன் தோழி பரிசெலோரெம் பவாய்.
பாசம் பரஞ்சோதிக்கு என் வாயிராப்பகல் நாம் பேசும்போது எப்போதும் இப்போதாரமளிக்கே நேசமும் வைத்தனையோ நேரிழையாய் நேரிழையீர் சீச்சீவையும் சிலவோ விளையாடியே சும்மிடம் ஈதோ விண்ணோர்கள் ஏத்துதற்கு கோசும் மலர் பாதம் தந்தருள வந்தருளும் தேசன் சிவலோகன் தில்லை சிற்றம்பலத்துள் ஈசனார் கண் பாரியா మారేలోరెంపవాయ్. సూర్య నాగమ్మ గారి లేఖలు రాసిన తేదీ 19/12/1946. అన్న, మొన్న ఆంధ్రులొకరు వచ్చి శ్రీవారికి ఒక జాబు రాసి చేతికిచ్చారు. అందులో ఉన్న ప్రశ్న, జ్ఞానులు సుషుప్తిలో ఆత్మాకార వృత్తిలో ఉంటారని కొందరు, ఉండరని కొందరు అంటారు. తమ అభిప్రాయమేమి అని. భగవాన్ బోధనా సూచక స్వరంతో, జాగ్రత్తలో ఆత్మాకార వృత్తితో ఉండడం తెలుసుకుంటే సుషుప్తిని గురించి తర్వాత యోచిద్దాం. జాగ్రత్తలో ఉన్నవాడు సుషుప్తిలో మాత్రం ఎందుకు ఉండకూడదు? నీవిప్పుడు ఆత్మాకారంగా ఉన్నావా, బ్రహ్మాకారంగా ఉన్నావా? ముందది చెప్పు అన్నారు. నా సంగతి కాదు స్వామి, జ్ఞాన విషయంలో అడుగుతున్నా అన్నారా వృచ్చకులు. ఓహో, సరి ఈ అడిగే నీవు ఎలాగున్నావో తెలుసుకో ముందు. జ్ఞానుల సంగతి జ్ఞానులు చూసుకుంటారు, మన సంగతి మనకు తెలియదు. జ్ఞానుల గురించి యోచన. వారు ఆత్మాకారంగా ఉంటే మనకెందుకు, బ్రహ్మాకారంగా ఉంటే మనకెందుకు? మనం ఎలా ఉన్నామో తెలుసుకుంటే వారిని గురించి ప్రశ్న రాదు అన్నారు భగవాన్. ఈ ప్రశ్న నాది కాదు స్వామి, నా స్నేహితులొకరు రాసి పంపారు అన్నారు అతను. అవునండి, స్నేహితులే రాశారు. ఏం చెప్తాం? వృత్తి అనగానే రెండు కాలేదా? ఉన్న వస్తువు ఒక్కటే. వృత్తి జ్ఞానం లేనిదే గమనాగమనములు జరగటం ఎలాగా అన్న ప్రశ్న వస్తుంది. అందువల్లనే అఖండాకార వృత్తని, ఆత్మాకార వృత్తని, బ్రహ్మాకార వృత్తని ఏదో చెప్పవలసి వస్తుంది. సముద్రాకార నది అన్నట్లు నదులన్నీ సముద్రంలో కలిసి రూపు లేకుండా ఏకమవుతవి కదా. ఇంకా సముద్రాకార నది అంటే ఏమని అర్థం? సముద్రుడికి ఇంత లోతు, ఇంత వెడల్పు అన్న ఆకారం ఏమున్నది? అలాగే జ్ఞానులకును ఆత్మాకార వృత్తి, అఖండాకార వృత్తి ఉన్నదని చెబుతారే కానీ వాస్తవానికి అంతా ఒకే వస్తువు. అవన్నీ అడిగేవారికి సమాధానాలే కానీ జ్ఞాని దృష్టికి అంతా ఒక్కటే అన్నారు భగవాన్. బ్రహ్మ విద్వర, బ్రహ్మ విద్వరీయ, బ్రహ్మ విద్వరిష్టాదులకు సాత్విక మనసు ఉంటుందంటారా అన్నారు ఇంకొకరు. బ్రహ్మ విద్వారిష్ఠుడన్నా, బ్రహ్మ విత్తన్న, బ్రహ్మైవ అన్నా ఒక్కటే. బ్రహ్మైవ అంటే బ్రహ్మమే. పైన చెప్పిన ముగ్గురికి వ్యవహారార్థం సాత్విక మనసు ఉంటుందని చెప్పాలే కానీ వాస్తవానికి లేనే లేదు. వాసనలే లేని మనస్సు, వాసనలు లేకుంటే మనస్సే లేదు. సత్తే ఉండేది. సత్తే బ్రహ్మం. అది తనంత తానుగా ప్రకాశిస్తూ ఉంటుంది. అదే ఆత్మ, అదే తాను. ఆ తానెవరో విచారించి తెలుసుకొని దాని యందు స్థిరులై వివేకులై బ్రహ్మ విద్వరీయ, బ్రహ్మ విద్వారిష్ట ఇత్యాది పేర్లు వారి గమనాగమనాది చర్యలు గమనించే ఆత్మాకార వృత్తితోనూ అఖండాకార వృత్తితోనూ ఉంటారని అనవలసి వస్తుంది అన్నారు భగవాన్. సరే అన్న, వీలు చూసుకొని ఇంకో ఉత్తరం రాస్తాను. ఇక సెలవు. అరుణాచల పుత్రమంతయు గోసి గుణముగ పాలించు గురు రూపమై వెలుగు అరుణాచల పూచివాల్గన్నుల కోత బడక కృప చేసి నన్ను చేరి కావు అరుణాచల పంచకావేడియుం కొంచెముల్ కరుగవే అభయమం చేరుమా అరుణాచల అడుగకిచ్చెడు నీదు అకళంక మగు కీర్తి హాని సేయక బ్రోవు అరుణాచల. సూర్య నాగమ్మ గారి లేఖలు రాసిన తేదీ
20/12/1946. అన్న ఆండవనే అన్న నామాంతరం గల రామనాథ్ బ్రహ్మచారి మద్రాసులో గత రాత్రి గతించారన్న వార్త ఈ ఉదయం 9ంటికి తంతి ద్వారా వచ్చిందని నేను హాల్లోకి వెళ్ళబోతే చెప్పారొకరు. రామనాథులు చిన్న వయసులోనే శ్రీవారి శిష్యకోటిలో చేరారు. భగవాన్ విరూపాక్ష గుహలో ఉన్నప్పుడే వచ్చారట. అది మొదలు ఏడాదికి 15 రోజులో తప్ప భగవాన్ని విడిచి ఉండేవారు కాదు. అలాంటి భక్తుడు ఆజన్మ బ్రహ్మచారి వైద్యం నిమిత్తం మద్రాసుకు వెళ్ళారు. 15 రోజులు అయ్యిందో లేదో ఈ వార్త వచ్చింది. మాధవస్వామి వలనే అయ్యిందే అని మనసు విచారంగా ఉన్నా అస్థిపంజరంలో ఉన్న ఆ శరీరం అనాయాసంగా అస్తమించినందుకు ఆనందించవలసిందే అని నేను అనుకుంటూ హాల్లో అడుగు పెట్టగానే మన రామనాథుడు పోయాడట అన్నారు భగవాన్. ఆ తర్వాత మాధవస్వామి పోయాడన్నప్పుడు ఎక్కడికి అని నేను అడగ్గా ఎక్కడికా అక్కడికే శరీరం విడిచి అన్న భగవాన్ సమాధానం పురస్కరించుకొని ఇప్పుడు తిరిగి ఎక్కడికి అని ప్రశ్నించక విన్నాను అన్నాను. మధ్యాహ్నం 3 గంటలకు రమణర అనుభూతి అనే తమిళ పద్యాలు ఉమా అలుము అనే 2 స్త్రీలు పాడుట ఆరంభించారు. భగవాన్ ఉత్సాహంతో నన్ను ఉద్దేశించి ఇదిగో ఇవి రామనాథుడు రాసిన పద్యాలే. వీటి తర్వాత తిరుచుళినాథుని కండేనే అను పల్లవితో ఒక పాట ఉన్నది. అది వారిదే. దానికో చిత్రకథ ఉన్నది. ఏమిటంటే నేను విరూపాక్ష గుహలో ఉండగా ఒక వెన్నెల రాత్రి గిరి ప్రదక్షిణానికి బయలుదేరాం. అప్పుడు చిదంబరం, సుబ్రహ్మణ్య అయ్యర్ ఇక్కడే ఉన్నారు. పండు వెన్నెల అందరికీ భలే హుషారుగా ఉంది. ఒక్కొక్కరు ఒక్కొక్క విషయం తీసుకొని ఉపన్యసించేటట్టుగా ఒక సభ ఏర్పరచుకుందాం అన్నారు. ఆ సభకు అధిపతిగా సుబ్రహ్మణ్య అయ్యర్ను ఎన్నుకున్నారు. ప్రథమోపన్యాసం రామనాథుంది. విషయం ఏమిటంటే హృదయ గుహలోని పరమాత్మకు, చిదంబరంలోని నటరాజమూర్తికి, విరూపాక్ష గుహలో శ్రీ రమణులకు ఒకే సాదృశ్యం చెబుతానని ప్రారంభించాడు. అధ్యక్షులు ఒక అరగంట టైం ఇచ్చారు. ముగ్గురికి చెప్పే సాదృశ్యాలకు అంతులేదు. ఎన్నో ఉపమానాలు. వేళ అయ్యింది అంటారు అధ్యక్షులు. అయ్యా ఇంకొక అరగంటే అంటారు వీరు. నడుస్తూనే ఈ సభ ఇంకా కొంచెం అంటూ 3 గంటలు ఒకే ధోరణిగా ఉపన్యసించారు. కడకు ఆ అధ్యక్షులు అదమాయించి ఆపారు. అప్పటి వారి ఉత్సాహం చూచి తీరాలి. అదంతా రాస్తే పెద్ద గ్రంథం కావచ్చు. తర్వాత ఈ 3 విషయాల సారాంశం సంగ్రహించి తిరుచుళినాథుని కండేనే అన్న ఆ 4 చరణాల పాట రాశారు. ఆ పాటలో ఆండవనే అని రావటం వల్ల ఇక్కడ వీరంతా వారిని ఆండవనే అని పిలవటం ప్రారంభించారు. ఆ పాట తెలుగున అనువదించాలని ప్రణవానందులు ప్రయత్నించారు. కానీ సరిగా రాలేదు అన్నారు భగవాన్. వారికి ఆండవనే అన్న పేరు వచ్చిన కారణం ఇదా అని పాట చూశాను. విద్యా విషయం మాటకేం కానీ హృదయ వికాసంతో రాసినందుకు మనోహరంగా ఉంది. సారాంశం దిగువను రాస్తున్నాను. నేను తిరుచుళినాథుని చూసి తిరిగి రాలేక అక్కడే నిలిచిపోయినాను. అతడు చిదంబరంలో నాట్యమాడేవాడును, దీనులను రక్షించే అనుగ్రహం కలవాడును, మరియు తిరుచుళినాథుడే తిరువణ్ణామల అనే క్షేత్రంలో అనుగ్రహ రూపమైన కొండ మీద విరూపాక్షమనే గుహలో కోరి చూసిన దైవమై వెలిశాడు. కాయాపురి అనే పట్టణములో కరణములనే ప్రజలతోనూ అహంకారమనే మంత్రితోనూ జీవుడు అన్యాయరాజ్యం చేశాడు. కొన్నాళ్లకు ఆ జీవుడు ఈశ్వరానుగ్రహం చేత కత్తినెత్తి అహంకారమనే మంత్రిని సమూలంగా నరికివేశాడు. అలా నరికి పారేసిన జీవుడు తానుగా దహరాలయము అనే గుహలో తాండవించే దైవాన్ని కూడి ఏకమై నిలిచాడు. అతడే ఈ తిరుచుళినాథుడు. నేను అతన్ని చూసి తిరిగి రాలేక అక్కడే నిలిచిపోయినాను. ఇదన్నా సారాంశము. సరే అన్నా, ఇక సెలవు. మళ్ళీ వీలు చూసుకొని ఇంకో ఉత్తరం రాస్తాను. అరుణాచల శుద్ధవాంగనయుతులం దోచుని నిజాంత కల్పినను బ్రోము అరుణాచల దైవమనుచు నిన్ను దరి చేరగా నన్ను పూర్ణనాశమునర్చితి అరుణాచల అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల
సూరినాగమ్మ గారి లేఖలు వ్రాసిన తేదీ 24/1/1947. అన్నా, ఈ మధ్య ఒక దినం సాయంత్రం 5ంటికి ఆశ్రమం నుండి ఇంటికి వస్తూ ఉంటే టౌనుకు పోతున్న యువకులిద్దరూ ఇలా చెప్పుకుంటున్నారు. ఆ రమణ మహర్షిని ఓంకారం దాటిన వెనక ఏముంటుంది అని గట్టిగా అడిగేశాను. బదులు చెప్పలేక కళ్ళు మూసుకొని నిద్రపోయినాడురా, అదొక వేషం అన్నాడు ఒకడు. ముందు గురునిందకు రోషం వచ్చినా వారి అవివేకత చూసి నవ్వుకొని నిదానంగానే, అయ్యా, పెద్దలను ఎందుకలా నిరసిస్తారు? అసలు ఓంకారం అంటే ఏమో తెలుసునా మనకు? అది దాటిన వెనక ఏమున్నది అని అడగడానికి అన్నాను. తెలియకనే కదా అడిగింది, బదులు చెప్పరాదు అన్నాడతను. అవసరపడద్దు బాబు, నిదానించి మళ్ళీ వారినే అడిగితే తెలుస్తుంది అన్నాను. నాటికి వెళ్ళి మర్నాడు హాల్లో హాజరయ్యారు. ఉన్నట్టుండి వేరొకరు, స్వామి, అకార ఉకార మకారములే ఓంకారం అంటారే, ఆ మూడింటి తాత్పర్యం ఏమిటి? ఓంకార స్వరూపం ఏమిటి అని భగవానుని అడిగారు. ఓంకారమే బ్రహ్మం. ఆ బ్రహ్మం నామరూపరహితమైన కేవలం సత్తా మాత్రం. దానికే ఓంకారమని పేరు. అకార ఉకార మకారములలో సచ్చిత్ ఆనందములలో ఏ మూడో ఒక మూడుకు చేరితే బ్రహ్మం అనుకోండి. అవాంగ్మానస గోచరం అనుభవైక వేద్యం అయిన ఓంకార స్వరూపం ఇటువంటిది అని మాటలతో ఎట్లా చెప్పగలం అన్నారు భగవాన్. దానితో నిన్న అడిగిన యువకులకు ఇప్పుడు అడిగిన వారికి ఒకేసారి జవాబు వచ్చింది. కొందరు ఇలాగే అక్షర స్వరూపం అంటే ఏమిటి, ఏ విధంగా ఉంటుంది, దాన్ని తెలుసుకోవటం ఎలా అని అడిగినప్పుడు అక్షరం పరబ్రహ్మం అన్న గీతావాక్యానుసారం అన్నిటికీ పరమైనది, ఎప్పుడూ స్థిరంగా ఉండేది ఏదో అదే అక్షర స్వరూపం. క్షరరహితమైనదే అక్షరం. ఏ విధంగా తెలుసుకోగలం అంటే అది తానుగా ఉండుటే గాని వేరే మార్గం ఏమున్నది? అది వేరు, తాను వేరు అయితేగా తెలుసుకోవడం. ఉన్నది ఒకటే వస్తువు, అదే సత్. ఆ సత్తే తాను. తనకన్నా అన్యం ఏమీ లేదు. తానెవరో విచారించి తెలుసుకొని తానుగా నిలుచటయే సరి అయిన పద్ధతి అన్నారు భగవాన్. సరే అన్న, ఇక సెలవు. వీలు చూసుకొని ఇంకో ఉత్తరం రాస్తాను. చూచి చింతించి మేనుందాకి పక్వము చేసి నీ వేలి బ్రోవుం అరుణాచల. మాయా విషము పట్టి తలకెక్కి చెడు మున్ని కరుణ పట్టో సగి మ్రోవు అరుణాచల. సూరినాగమ్మ గారి లేఖలు రాసిన తేదీ 25/1/1947. అన్నా, భగవాన్ విరూపాక్ష గుహలో ఉండగా అక్కడి కార్యక్రమం చూస్తూ ఉండే వాసుదేవ శాస్త్రి గారు మొన్న ఉదయం ఆశ్రమానికి వచ్చి భగవాన్ సన్నిధిలో కూర్చున్నారు. కుశల ప్రశ్నల అనంతరం తమ జయంతిని జరుపుట ఆరంభించింది వీరేనని భగవాన్ మాతో అన్నారు. పులి వస్తే భయపడి దాక్కున్నది వీరేనా అన్నారు ఒక భక్తులు. అవును, వీరే. విరూపాక్ష గుహలో ఉండగా ఒక రాత్రి ప్రథమయామంలోనే ముందు వసారాలో కూర్చున్నాం. కింద లోయలోకి పులి వచ్చింది. దీపం చూస్తే ఈ పక్కకు రాదని వసారా కటకటాలకు అవతల లాంతరు పెట్టాం. వీరిక తగని భయం. తాము గుహలో దూరి మమ్మల్ని కూడా రమ్మన్నారు. మేము పోలేదు. వీరు గుహలో దూరి ఇనుప కడ్డీల తలుపు వేసి మహాయోధుడల్లే పులిని గురించి అట్టహాసం చేస్తూ, ఇదిగో ఇలా వచ్చావంటేనా ఏం చేస్తానో చూడు, ఏమనుకున్నావు, భగవాన్ ఉన్నారు ఇక్కడ, జాగ్రత్త అని గద్దించసాగారు. ఉత్తర కుమార ప్రజ్ఞలల్లే గుహలోనే వీరి ప్రతాపం. ఆ పులి కాసేపు అటు ఇటు తచ్చాడి తన తోవన తాను పోయింది. ఆ తర్వాత వీరు సాహసించి బయటికి వచ్చారు. భలే పరాక్రమశాలి అన్నారు భగవాన్. అప్పుడు శాస్త్రి గారు అందుకొని, ఇదే కాదు, మరోసారి పగలే గుహ బయట బండ మీద స్వామి నేను కూర్చున్నాం. లోయలో ఒక పెద్ద పులి
ఒక చిరుతపులి తచ్చాడుతున్నవి. స్నేహభావంతో ఉన్న వాటి చర్యలు చిరునవ్వుతో గమనిస్తున్నారు భగవాన్. నాకా తగని భయం. గుహలోకి పోదాం రమ్మంటాను నేను. వారా చలనరహితులు. నేను మాత్రం గుహనే ఆశ్రయించాను. అవి రెండూ కాసేపు తచ్చాడి స్వామిని చూస్తూ ఏ భయ వికారాలు లేకుండా సాధు జంతువుల వలె ఒకటి కొండ పైభాగానికి ఇంకోటి కిందకి వెళ్ళినవి. ఇంకా ధైర్యంగా బయటికి వచ్చి, స్వామి, ఆ రెండు అంత సమీపంలో తిరుగుతూ ఉంటే మీకు భయం పుట్టలేదా అన్నాను. దానికి శ్రీవారు చిరునవ్వుతో, ఎందుకురా భయం, చూస్తూనే అనుకున్నా ఒకటి కిందకి ఇంకోటి పైకి పోతవని. అలాగే పోయినవి. మనం అమ్మో పులి అని జంకితే అవిన్ని అమ్మో మనిషి అని భయపడి మింగవస్తవి. మనకు ఆ భీతి లేకుంటే వాటికి ఉండదు, సహజంగానే సంచరిస్తవి అన్నారు. వారెంత చెప్పినా నా భీతి పోలేదు అన్నారు శాస్త్రి గారు. నా గుండె నిలిచిపోయినప్పుడు కౌగిలించుకుని ఏడ్చింది కూడా వీరేనని ఆ కథ ఈ విధంగా చెప్పారు భగవాన్. ఒకనాడు నేను, వాసు, మిగతా వాళ్ళు నూనె సీకాయ తీసుకొని స్నానార్థం విరూపాక్ష గుహ నుండి పచ్చయమ్మన్ కోవెల ముందున్న కోనేటికి వెళ్ళి స్నానం చేశాం. స్నానానంతరం కొండకు అడ్డదోవన పోతూ ఉండగా అలసట వల్ల తాబేలు బండ వద్దకు వచ్చేసరికి చితికిలబడ్డాను. అప్పటి అనుభవం అంతా నా చరిత్రలో రాసే ఉంది కదా అన్నారు భగవాన్. శాస్త్రి గారు అందుకుని, అవును, అంతా దూరంగా నిలిచి దుఃఖిస్తూ ఉంటే నేను మాత్రం అమాంతంగా కౌగిలించుకున్నాను. అప్పుడు బ్రహ్మచారిని కదా, ఆ స్వాతంత్రం నాకే, మరెవ్వరూ స్వామిని తాకేవారు కాదు. అలా 10 నిమిషాలు ఉన్నారనుకుంటా. అంతలో చైతన్యం వచ్చింది. అంతులేని సంతోషంతో గంతులేశానన్నమాట. ఎందుకురా ఏడుపు, పోయినానన్నా, పోతే చెప్పకుండా ఎలా పోతాన్రా అని ఎంతో ఓదార్చారు భగవాన్ నన్ను అన్నారు. హఠాత్తుగా ఎదుటనున్న ప్రకృతి దృశ్యం అదృశ్యమై కొంత దృష్టిపదము నాకు అడ్డుగా ఒక ధవళాంబరము లాగబడినట్లు ఉండెను. ప్రకృతి దృశ్యము అదృశ్యమొకటయు ధవళాంశుకము లాగినట్లు ఉండటయు క్రమక్రమంగా జరుగుచున్నందున కొంతసేపు ఆ తెర కొంత ప్రకృతి కొంత కనపడుచుండెను. కానీ త్వరలో ప్రకృతి అంతర్హితమయ్యను. ఆ దృశ్యం ఆరంభం కాగానే నడుచుట మానవేచి తిని అది తొలగగా కొంచెము నడిచి తిని రెండవ మారు అట్టిదియే మరలా కానవచ్చెను. బలహీనత ఎక్కువయ్యను. రాయిని ఆనుకొని నిలవవలసి వచ్చెను. మూడవ మారిట్లే సంభవించగా ఆ బండ చెంత కూర్చుంటిని. చుట్టూ ఆ తెల్లని తెరయే. తల తిరుగుచుండెను. రక్త ప్రసారమును హృదయ చలనమును ఆగినవి. దేహము నల్లనైపోయెను. చావున వచ్చు నలుపే. అది ఇంకనూ ఎక్కువ కాజుచ్చెను. వాసు నేను నిజంగా మరణించానని అనుకుని ఏడవనారంభించెను. నా శరీర వైవర్ణ్యము, వాసు కౌగిలింత, అతని దేహం వణుకుచుండుట, అందరి ఏడుపులు, వారి మాటలు సర్వమును తెలియచుండినవి. కాలు చేతులు చల్లబడుట, హృదయ చలనం ఆగుట తెలియచుండినది. కానీ భయం కలగలేదు. ధ్యానధార అహంస్ఫురణ పోలేదు. శరీరస్థితికి చింతయూ కలగలేదు. పద్మాసనస్థుడనై ఉంటిని. వెనుక రాయిని ఆనుకొనలేదు. రక్త ప్రసారం లేకున్నను ఆసన బంధము వీడలేదు. ఇట్లు 15 నిమిషములు గడిచినవి. తటాలున శరీర మాధ్యంతము శక్తి ప్రసారమయ్యెను. హృదయ చలనమును రక్త ప్రసరణము అతి తీవ్రంగా ప్రారంభమైనవి. శరీర వైవర్ణ్యము పోయినది. ప్రతి రోమకూపమందును విపరీతముగా చెమట కమ్మినది. నేనంతా కన్నులు తెరిచి పోవుదము పదండి అంటిని. ఆ తర్వాత ఏ తొందరయూ లేక విరూపాక్ష గుహకు చేరితిమి. ఈ ఒక్కమారే రక్త ప్రసారము నిశ్వసనము రెండూ ఆగిపోయినవి. కావలయునని ఈ స్థితి నేను తెచ్చుకొనలేదు. చనిపోయిన దేహం ఎట్లగునో చూతము అన్న తలంపు లేదు. అప్పుడప్పుడు ఇట్టివి కలుగుచుండెను. ఆ పర్యాయం అది అతి తీవ్రంగా ఉండెను. అంతే అన్నారు భగవాన్. సరే అన్న, వీలు చూసుకొని ఇంకో ఉత్తరం రాస్తాను. నమో భగవతే శ్రీరమణాయ. సూర్య నాగమ్మ గారి లేఖలు రాసిన తేదీ 26/1/2020.
1947. అన్న, నిన్న తిరుచుడి పురాణం చూస్తూ సుందరమూర్తి ఆ క్షేత్రానికి వచ్చినప్పటి చరిత్రాంశముల గురించి భగవాన్ ప్రసంగవశంగా ఇలా సెలవిచ్చారు. సోమశేఖరుడకు శివుని యొక్క ప్రతిబింబం నుండి ఆవిర్భవించిన హాలాహల సుందరుని అంశముచే అవతరించిన మహామహుడగు సుందరమూర్తి క్షేత్రాటనాపరుడై సంచరిస్తూ ఉండగా కేరళ రాజైన చేరమాన్ పెరుమాన్ నయనార్ల స్నేహం కలిగింది. ఆ తర్వాత వారిద్దరూ కలిసి క్షేత్రాటనా తత్పరులై మధురా నగరమునకు వెళ్ళారు. పాండ్యరాజు వారి జామాత అయిన చోళరాజు వీరిద్దరినీ ఎదుర్కొని తమ అతిథులుగా ఉపచరించి సంతసించారు. సుందరులు మీనాక్షినాథుడైన సుందరేశ్వరుని పూజించి తమ కవితా నైపుణ్యమున స్తుతించి ఆ చక్రవర్తులచే అనుమతి పొంది చేరరాజు వెంటరాగా దక్షిణాపద క్షేత్రములైన తిరుకుట్రాలము, తిరునన్వేలి, రామేశ్వరములను సేవించి అందుండి లంకాద్వీపమందున్న తిరుకేదీశ్వరమును స్తోత్రం చేసి అక్కడ నిలిచి ఉండగా ముక్తి నగరమైన త్రిశూలపురము జ్ఞప్తికి వచ్చింది. సుందరులు చేరరాజు తత్పురాభిముఖములై నడిచి ఆ పురమును సమీపించేసరికి అక్కడ జనసమూహం సూర్యచంద్రులు ఏకకాలమున ఉదయించిరో అన్నట్టుగా ఆ తేజోమూర్తులను ఆలోకించి పరమాహ్లాదభరితులై వారికి ఎదురేగి పురప్రవేశం చేయించి ఉపచరించారు. శ్రీతరునాథుని దర్శించి సంతసించిన సుందరులు ఊనాయ్ ఉయిర్ పుహలాయ్ అని ప్రారంభించు పదికమున స్తోత్రం చేసి భక్తి పరవశులైనారు. తరువాత ఆ క్షేత్రమందు స్వల్పకాలం నివసింపదలిచి కౌండిన్య నదీ తీరంలో శయనం అనే మఠమున నివసించారు. వారు అక్కడుండగా ఒక రాత్రి సుందరుల స్వప్నమున పరమశివుడు చేత చెండును శిరసున భూషణమును ధరించి అసమాన సౌందర్యయుత యవ్వన రూపమున తోచి మేముండునది జ్యోతివనం అని పగడపు నోట మందహాసమున చిందులాడునట్లు పలికినా సుందరులు సంభ్రమించి లేచి తానుగా వచ్చి అనుగ్రహించడి ఈశ్వరుని కృపావైభవం తలచి కరిగిపోయి ఆ అద్భుత దర్శనమును చేరరాజుకు చెప్పి సంతసించారు. ఆ స్థలం అందప్పుడే సుందరులు కాళీశ్వరునిపై తొండర్ అడిత్తొళలు అని ప్రారంభించి దేవార పదికమును భక్తిపరవశులై పాడారు. ఆ తరువాత అక్కడి నుంచి బయలుదేరి దూరమందున్న తిరుప్పనావాయిల్ అనే క్షేత్రానికి వెళ్ళాలని బయలుదేరేసరికి లోగడ స్వప్నంలో వారికి దర్శనమిచ్చిన కాళీశ్వరులు అంబతో సహా వృద్ధ బ్రాహ్మణ వేషంలో వారి దగ్గరికి వచ్చి మీరెవ్వరు, ఎక్కడి నుంచి వచ్చారు అని సుందరులు ప్రశ్నిస్తే ఆ విషయం తర్వాత మాట్లాడవచ్చు, ముందు ఆకలికి అన్నం పెట్టమన్నారట. చిత్తం అని వంట చేయించి వడ్డించవలనని చూస్తే ఆ దంపతులు అక్కడ లేరు. ఊళ్ళో ఉన్న సందుగొందలన్నీ వెతికినా కనిపించలేదు. తిరిగి మఠానికి వచ్చి చూస్తే వండిన పదార్థం మాయమైంది. తోటలో చూస్తే అంతా ఎంగిలాకులు పడి ఉన్నవి. సుందరులు చెకుతులై ఆహా, ఇదేమి వింత, ఆ సర్వేశ్వరుని లీలగాక మరేమున్నది అని నిశ్చయించినంతలో జ్యోతివనంలో నివసించి ఉన్న మమ్ము చూడకనే ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నావు అన్న అశరీర వాక్కు వినిపించినది. జ్యోతివనం ఎక్కడా, ఇటుపోవాలి అని యోచిస్తూ ఉంటే వృషభ వాహనం మీద మేం పోతూ ఉంటాం, ఆ అడుగుజాడలను అనుసరించి నీవు రావచ్చు అని తిరిగి ఆ అశరీరవాణి పలికింది. సుందరులు భక్తులతో కదిలి వృషభం అడుగుజాడలను అనుసరించి పోతూ ఉంటే ఉన్నట్టుండి ఆ జాడ అదృశ్యమయ్యింది. ముందు వెనక తోచక నిలిస్తే బాగా పరికించి చూడు అని మళ్ళీ వినవచ్చింది. నిదానించి చూచి నడుస్తూ ఉంటే ఒకచోట లింగమయంగా తోచింది. అడుగు పెట్టే చోటు లేక భక్త సహితులై విభ్రాంతితో నిలిస్తే ఉన్నట్టుండి సన్నని త్రోవ కనిపించింది. ఆ తోవను అనుసరించి పోగా పోగా కాళీశ్వరాలయం కనిపించింది. దానికి ఎదుటనున్న కోనేటిలో స్నానం చేసి ఆలయ ప్రవేశం చేయాలనుకుంటే గోపురంతో సహా కోవెల అదృశ్యమయ్యింది. సుందరులు ఆశ్చర్యంతో ముందే నీ సన్నిధికి రానందుకు ఇది ఫలితమా అనే భావం గల కొన్ని పాటలు పాడగానే ముందు జ్యోతిర్మయంగా తోచి తర్వాత గోపుర శిఖరం, ఆ తర్వాత ప్రాకార సహిత దేవాలయం కనిపించినవి. వారు ఆనందమంది స్వామిని దర్శించి పూజించి స్తుతించి కవితా నైపుణ్యంతో గీతాలు పాడుతూ కదిలి యాత్రార్థులై వెళ్ళారట.
ఇదొక చిత్రకథ, ఇంకా వారి కథలెన్నో ఉన్నవన్నారు భగవాన్. అచ్చైన లేఖల్లో స్వామి ఎక్కడ లేడు అనే దానిలో చెప్పిన సుందరమూర్తి వీరే. వీరి చరిత్ర విపులంగా తెలుసుకోవాలంటే సంస్కృతంలో శివభక్త విలాసం, ఉపమన్యు భక్త విలాసం అనే వాటిలోనూ, తెలుగున పాల్కూరి సోమనాథుని పండితారాజ్య చరిత్రలోనూ, బసవ పురాణంలోనూ ఉన్నది. ఈ సుందరమూర్తికి భక్తి సఖ్యభావమని, మణివాచకులకది నాయికాభావమని, అప్పర్ది దాసభావమని, సంబంధులది పితృభావమని భగవాన్ ఇదివరకు సెలవిచ్చారు. సరే అన్న, ఇక సెలవు. వీలు చూసుకొని ఇంకో ఉత్తరాన్ని రాస్తాను. నమో భగవతే శ్రీరమణాయ. సూర్యనాగమ్మ గారి లేఖలు. రాసిన తేదీ 27/1/1947. అన్న, నిన్న భగవాన్ సెలవిచ్చిన సుందరుల కథ నీకు రాసిన తర్వాత వారి చిన్ననాటి చరిత్ర తెలుసుకోవాలన్న కోరిక కలిగింది నాకు. ఈ ఉదయం 7:30కే శ్రీవారి సన్నిధికి వెళ్ళాను. అప్పటికే కొండ దిగి వచ్చి ఏదో పుస్తకం చూస్తూ కూర్చున్నారు భగవాన్. హాలులో అట్టే జనం లేరు. నమస్కరించి లేచి, భగవాన్ చూచేది ఏ పుస్తకం అని అడిగాను. పెరియ పురాణం, సుందరుల చిన్ననాటి చరిత్ర చూస్తున్నాను అన్నారు భగవాన్. ఆ కథంతా చాలా చిత్రంగా ఉంటుంది కదూ అన్నాను. అవును, చూస్తారా ఏమి అన్నారు భగవాన్. ఆశ ఉంది కానీ అరవం సరిగ్గా రాదే అన్నాను నేను. సరి అయితే సంగ్రహంగా చెబుతాను వినండి అని చిరునవ్వుతో భగవాన్ ఇలా చెప్పారు. సుందరులు తిరుమనైప్పాడినాడులో తిరునావరూర్ అనే క్షేత్రంలో ఆదిశైవం అనే శివబ్రాహ్మణ కులంలో జడయనార్ అనే శివాచార్యకు వారి పత్ని ఇసైజ్ఞానియార్కు జన్మించారు. తల్లిదండ్రులు నంబి అరూరర్ అని నామకరణం చేశారు. వారు బాల్యమందొకనాడు చిన్న బండినొకటి పట్టుకొని వీధిలో ఆటలు ఆడుతూ ఉంటే తిరుమనైప్పాడుకు రాజైన నరసింగ మునేర్ అనేవారు చూసి కుర్రవాణిపై ఆశ చెంది శివాచార్యులను సమీపించి ఆ కుర్రవాణ్ణి నాకిమ్మని అడిగారు. సరేనని వారిస్తే తీసుకుని వెళ్ళి అభిమానపుత్రుడుగా సాకుతూ వచ్చారు. సుందరులు రాజుచే పెంచబడినప్పటికీ బ్రాహ్మణాచారం విడువక ఉచిత కాలమందే ఉపనయనం చేయబడి విద్యాభ్యాసమునర్చి సకల కళలయందును ప్రవీణులై వివాహమునకు యుక్త వయస్కులైనారు. అది చూసి వారి జనక తండ్రి తమ బంధుకోటి వారైన చటంగవి శివాచార్యుల పుత్రికను వివాహమునకు నిశ్చయించి బంధువులకు పత్రిక పంపారు. నంబియారూరైన సుందరమూర్తి సుముహూర్తమునకు ముందునాడే సమావర్తనము చేసుకొని కంకణము కట్టుకున్నారు. ముహూర్తము నాడు త్వరగా నిత్యకర్మలు ముగించి పెళ్లి కుమారుని వేషంతో గుర్రమెక్కి బంధుకోటితో సహా బయలుదేరి పుత్తూరులో చటంగవి శివాచార్యుల ఇంట పెళ్లి పందిరి వద్ద గుర్రం దిగి యథాక్రమంగా పీటల మీద కూర్చున్నారు. బాజాలు మోగుతున్నవి. వధువును తెచ్చుటయే వ్యవధి. అప్పుడొక వయోధిక బ్రాహ్మణ రూపంతో ఈశ్వరుడు ఆ కళ్యాణ వేదికను సమీపించి, అయ్యా, ఇక్కడున్న వారంతా నే చెప్పే వార్త వినండి అన్నాడు. సుందరులు తక్కిన బ్రాహ్మణులు సరే ఏం చెప్తారో చెప్పండి అన్నారు. ఆ విప్రుడు నంబియారూరర్ని చూసి, ఇదిగో నీకు నాకు ఒక నిబంధన ఉంది, అది ముగించుకొని ఈ పెళ్లి చేసుకో అన్నాడు. నిబంధన ఉంటే అలాగే కానీ అసలు అదేమో చెప్పు అన్నారా సుందరులు. ఆ విప్రుడు అక్కడున్న వారందరినీ చూసి, అయ్యా, ఈ నంబియారూరర్ నాకు దాసుడు అన్నాడు. ఆహాహా, ఈ విప్రుడన్నది చాలా బాగుంది అని పరిహసించారు సుందరులు. ఆ విప్రుడు సుందరులను సమీపించి, ఓహో సరి పరిహసిస్తున్నావా, గొప్పవాడవు. ఇదిగో ఆ కాలంలో నీ తాత రాసిచ్చిన దాస్యపత్రం నా వద్ద ఉంది, జాగ్రత్త అన్నాడు. వెంటనే సుందరులు ఆ విప్రునితో, ఓ పిచ్చి, చాలును, బ్రాహ్మణునకు బ్రాహ్మణుడు దాసుడట, ఇప్పుడిక్కడ నీవు చెప్పగా వింటున్నాను, పోపో అన్నారు. పిచ్చివాణ్ణి గాని పిశాచిని గాని నీవిప్పుడు ఎన్ని తిట్టినా నాకు అభిమానం లేదు. నన్ను నీవు రవ్వంత కూడా గ్రహించలేదు. ఈ ఆటగొండి మాటలిక చాలించి దాస్యం చేసేందుకు రా అన్నాడా విప్రుడు.
అయితే ఆ పత్రం చూపు ముందు అన్నారా సుందరులు. పత్రం చూసి నిశ్చయపరచుటకు నీవెవరు ఓయ్? ఈ సభికులు చూసి యథార్థమని అంగీకరించిన తర్వాతే నౌకరీ చేద్దువు గాని అంతే అన్నాడా విప్రుడు. సుందరులు ఆగ్రహించి ఆ పత్రం లాక్కునే నిమిత్తం ఆ విప్రునిపై దూకితే వారు పరిగెత్తారు. వీరు వెన్నంటి పరిగెత్తి పోయి కడకు ఆ పత్రం లాక్కొని చింపి పారవేశారు. ఆ వృద్ధుడు సుందరులను అమాంతం పట్టుకొని బొబ్బలు పెట్టాడు. సభికులు కల్లోలపడి లేచి వారిని సమీపించి ఇద్దరిని విడదీసి, లోకంలో ఏ కాలమందు నడవని ఏర్పాటు చెప్పి కలహించే విప్రుడా, నీవు ఏ ఊరివాడవయ్యా అన్నారు. ఇదిగో సమీపంలో ఉన్న తిరువెన్నై నల్లూరే నా నివాసం అని అన్నాడు. ఈ నంబి అరూర్ ధర్మవిరుద్ధంగా నా చేతనున్న పత్రం చింపినందుకు తాను నాకు దాసుడని స్థిరపరిచాడు చూశారా అన్నాడా విప్రుడు. నీవు తిరువెన్నై నల్లూరి వాడివే అయితే ఈ అభియోగం అక్కడే తీర్మానించుకోవచ్చునే అని సుందరులంటే, అవునవును, అక్కడి బ్రాహ్మణ సభలో మూలపత్రం చూపి నీవు నాకు దాసుడువని నిర్ణయిస్తాను, రమ్మని కర్రపుచ్చుకొని ముందు నడిచాడా విప్రుడు. సుందరులు తదితర బ్రాహ్మణ సమూహం వెనకనే వెళ్ళారు. అందరూ ఆ ఊరి బ్రాహ్మణ సభ చేరగానే కుహనా విప్రుడు ఆ సభికులను అవలోకించి, న్యాయమరసిన పెద్దలారా, తిరునావలూరు వాడకు ఈ నంబియారుడు నాకు తాను దాసుడను పత్రము చింపి మీ వద్దకు వచ్చాడు అని అభియోగం తెచ్చాడు. ఆ అభియోగం విన్న సభికులు విప్రుని చూసి, అయ్యా, బ్రాహ్మణులే దాసులగుట ఈ లోకంలో ఇంతవరకు లేదే, మీరన్నది పొరపాటు అన్నారు. నేను అసత్యాభియోగం తేవడం లేదు. మీరు చింపిన పత్రం వీడి వంశపరంపరలోని వారందరూ నాకు దాసులని వీడి తాత రాసి ఇచ్చిన పత్రం అన్నాడా విప్రుడు. సభికులు సుందరులను చూసి, మీ తాత రాసిచ్చిన పత్రం నీవు చింపినంతనే నీ పక్షం జయించగలదా? నీ సమాచారమేమి అన్నారు. సుందరులు ఆ సభికులను చూసి, వేదములాదిగా సమస్తములు నెరిగిన పుణ్యాత్మురాల, నేను ఆదిశైవుడనని మీకందరికీ తెలియను. ఈ విప్రుడు నన్ను దాసుడనని సిద్ధాంతపరచుట మనసుకందని మాయాజాలం అని తలచాలి. దీని గురించి నేనేమి చెప్పగలను అన్నారు. సభికులది గని ఆ విప్రునితో, నీకితడు దాసుడన్న విషయం ముందు మాకు రుజువుపరచాలి. ఒక వ్యవహారం నిర్ణయించేందుకు అనుభవం, లిఖితం, సాక్ష్యం మూడూ ఉండాలి. నీవి ఈ మూడింటిలో ఒక్కటైనా చూపవద్దా అన్నారు. ఆ విప్రుడు, అయ్యా, వీడు చింపింది నకలు పత్రమే, మూలపత్రం నా వద్ద ఉంది అన్నారు. సభికులు, అది చూపమంటే వీడు అది చింపునేమో, చింపకుండా చూస్తామని మీరు హామీ ఇస్తారా అన్నాడా విప్రుడు. సరి, చింపనీయం అన్నారు వారు. ఆ విప్రుడు రొంటిన దోపిన మూలపత్రం తీసేసరికి అకస్మాత్తుగా ఆ గ్రామకరణం అక్కడికి వచ్చాడు. సభికులు అతనికని ఆ పత్రం చదవమన్నారు. ఆ కరణం సభకు నమస్కరించి ముడుచుకుపోయిన ఆ మూలపత్రం అందుకొని ముడతలు లాగి అందరూ వినేట్టుగా గట్టిగా చదివాడు. తిరువారూరులో నివసించే ఆదిశైవుడనైన అరూరరనే నేను, తిరువెన్నై నల్లూరు వాస్తవ్యులకు పిచ్చివానికి నేను నా సంతతి వారు క్రమంగా దాస్యం చేయుటకు సంతోషముతో బుద్ధిపూర్వకంగా ఒప్పుకొని రాసిచ్చిన పత్రం. ఇట్లు అరూరర్. ఆ పత్రంలో సంతకం చేసిన సాక్షులు ఆ సభికులే. వారది చూసి తమ సంతకమేనని ఒప్పుకున్నారు. సభికులు సుందరులను చూసి, ఇది మీ తాత చేతివ్రాతయేనా చూడమంటే ఆ వేషధారి విప్రుడు, అయ్యా, వీడు పసివాడు, తాత దస్తూరి గుర్తించగలడా? వీడి తాత రాసిన కాగితం ఏదైనా ఉంటే తెప్పించి అది ఇది చేర్చి చూడండి, మీ ఇష్టానుసారం తీర్మానించండి అన్నాడు. అప్పుడు ఆ సభికులు సరే అన్నారు. సుందరుల బంధువర్గం వారి తాత రాసిన పత్రం వేరొకటి తెచ్చారు. ఆ సభవారు రెండిటినీ సరిచూస్తే ఒకే విధంగా ఉన్నవి. సుందరులను చూసి, అప్పా, నీవిక తప్పించుకునే మార్గము లేదు, ఓడిపోయావు. అందువల్ల వారి ఆజ్ఞానుసారం ఊడిగం చేయుటయే నీ విధి అని ఏకగ్రీవంగా తీర్మానించారు సభికులు. సుందరులు, సరే, నా తల విధి అదే అయితే అలాగే చేస్తానని నిర్విణ్ణులై నిలిచారు. సభికులు ఆర్ధహృదయులై ఆ విప్రుని విషయమై సందేహం కలిగి, అయ్యా, నీ ఈ పత్రంలో ఈ ఊరే నీ ఊరిగా రాసి ఉందే, మీ వంశక్రమానుగతంగా ఉన్న ఇల్లు, వాకిలి, ఆస్తి పాస్తి ఎక్కడో చూపగలవా అన్నారు.
ఆ విప్రుడు ఆశ్చర్యం అభినయిస్తూ, "ఆ, మీరంతా ఈ ఊరివారు, ఇలా ఇంతమంది, ఇంత చదివినవారు, ఇంత మేధా సంపన్నులు, ఇంత వృద్ధులు, ఇందులో ఒక్కరికైనా నా ఇల్లు వాకిలి తెలియదా? ఆహా, ఏమయ్యా మీ మాటలు, అయితే నాతో రండి" అంటూ తాను ముందు నడవసాగాడు. సభికులు సుందరులు వెనకనే వెళ్ళారు. వేషధారి అయిన దైవం ఆ ఊళ్ళోనే ఉన్న తిరువరుల్ తురై అనే శివాలయంలోకి ప్రవేశించుటకని వెనుకనున్న వారంతా నిశ్చేష్టులై నిలిచారు. సుందరులప్పుడు నన్ను దాసునిగా చేసుకున్న ఆ విప్రుడు నా దైవమైన పరమేశ్వరాలయంలో ప్రవేశించినాడే, ఏమాశ్చర్యం అని తలపోసి అత్యంత వాంఛతో ఒంటరిగా ఆ విప్రుని అడుగుజాడలను అనుసరించిపోయి ఆలయంలోకి ప్రవేశించి, "ఓ బ్రాహ్మణుడా" అని పిలిచారు. వెంటనే వృషభ వాహనారూఢుడై పార్వతీ సహితంగా పరమేశ్వరుడు దర్శనమిచ్చి, "అప్పా, నీవు నా ప్రథమగణంలోని హాలాహల సుందరుడువు. శాపవశాత్తు ఇక్కడ జన్మించావు. నీవా శాపకాలంలో ఎక్కడున్నాను నన్ను నీవానిగా చేసుకోమని నన్ను అర్థించావు. అందువల్ల ఇప్పుడు ఈ విధంగా దాసుని చేసుకున్నాను" అని వారి పూర్వ వృత్తాంతమంతా విశదపరిచారు. ఆ కథంతా పురాణంలో వివరంగా ఉంది. ఆ పరమేశ్వరుని పలుకులు విన్న వెంటనే సుందరులు తల్లి అరుపు విన్న లేగదూడ వలె అలరి హర్షపులకిత గాత్రుడు, ఆనంద బాష్పపూరిత నేత్రుడై మొదలు నరికిన వృక్షం వలె వాలి నమస్కరించి లేచి కరములు శిరమున అంజలించి, "ప్రభో, పనికిమాలిన నన్ను అనుగ్రహించి మార్జాల శిశున్యాయంగా పట్టుకుని నీవానిగా చేసుకున్నావే, ఎంత కరుణ" అంటూ అనేక విధముల నృతించి నిలిచారు. పరమేశ్వరుడు ఆనందించి, "అప్పా, నీవు నాతో వాదించినందున వన్ తొండన్ అనే పేరు నీకు వచ్చింది. నీవు నాకిక చేయదగిన సేవ పద్య కుసుమార్చనయే. ఇక నా మీద పద్యములు రచించి పాడుమని అనుగ్రహించాడు. సుందరులు అంజలి ఘటించి, "ప్రభో, బ్రాహ్మణ రూపమున వచ్చి అభియోగం తెచ్చిన నీ మహిమ నరయక వాదించిన నాకు పూర్వస్మృతినిచ్చి ప్రపంచవర్తనలో పడి మునగకుండా రక్షించిన పరదైవమగు నీ అనంత గుణములు నేనేమెరుగుదును, ఏమని పాడగలను" అన్నారు. ఆ ఈశ్వరుడు, "నీవు ముందే నన్ను పిత్త అని పిలిచావు, అందువల్ల పిత్తననే పాడు" అని సెలవిచ్చి అంతర్హితుడైనాడు. సుందరులప్పుడే పిత్తాపిరై చూడి అను పదముతో ఆరంభించి శ్రీపదికం పాడారు. వారి చరిత్రంతా ఇటువంటి చిత్ర విచిత్ర సంభవాలతో నిండి ఉంటుంది అన్నారు భగవాన్. వారికి సుందరమూర్తి నామం పూర్వస్మృతి జన్యమేనా అన్నాను నేను. అదే వేరే కారణం చరిత్రలో కనిపించదు" అన్నారు భగవాన్. "సరే అన్నా, వీలు చూసుకొని ఇంకో ఉత్తరం రాస్తాను. అంతవరకు సెలవు." సూరినాగమ్మ గారి లేఖలు రాసిన తేదీ 28/1/1947. అన్న, ఈ మధ్యాహ్నం 3 గంటలకు ఆంగ్లేయులు ఒకరు వచ్చి నేచర్ అంటూ భగవాన్ ఏదో ప్రశ్నిస్తే శ్రీవారు ఈ విధంగా ప్రత్యుత్తరం ఇచ్చారు: "తన స్వభావం ఏదో తెలుసుకుంటే ఈ ప్రశ్నలేవీ రావు. అది తెలుసుకునే వరకు ఇవి వస్తూనే ఉంటవి. ఈ అస్వాభావికమైనవన్నీ స్వభావం అనుకుని భ్రమిస్తాం. ఆ భ్రమ వదిలితే స్వభావస్థితి గోచరిస్తుంది. అది ఎప్పుడూ ఎక్కడా స్వాభావికంగానే ఉండనే ఉన్నది. ఉన్నదాన్ని విడిచి ఈ లేనిదాన్ని చూచి ఆశించి కష్టపడతాం. ఈ వచ్చే పోయేదంతా ఉట్టిదే. ఆత్మ ఎప్పుడూ స్వాభావికంగా నిలిచి ఉంటుంది. ఈ యథార్థం తెలియనంత వరకు ఇంతే. ఆ ఆత్మను ఎక్కడ చూడగలం, ఎప్పుడు తెలుసుకోగలం అని మళ్ళీ ప్రశ్న. ఎక్కడ చూడగలం అని ఈ అడగడం రమణాశ్రమంలోనే ఉండి రమణాశ్రమం ఎక్కడా అని అడిగినట్టుంది. ఎప్పుడూ ఎక్కడా ఉండే ఆత్మ ఎంతో దూరంగా ఉందని ఎక్కడో చూడాలని వెదగడం పాండురంగ భజన చేసినట్టు ఉంటుంది. రాత్రి ప్రథమయామంలో కాళ్లకు గజ్జలు కట్టి దీపస్తంభం మధ్యన పెట్టుకుని భజన ప్రారంభిస్తారు. అంత దూరం పండరి, ఇంత దూరం పండరి, నడవండి అంటూ స్తంభం చుట్టూ తిరుగుతూ అడుగులో అడుగు వేసి ఆడతారు. కానీ అర్ధగజమైన అవతలికి జరగరు. 3వ యామం వచ్చేసరికి అదిగో పండరి, ఇదిగో పండరి, చూడండి అంటారు. అప్పుడు నడిచేది స్తంభం చుట్టే. తెల్లవారుతుంది. వచ్చాము పండరి, ఇదయే పండరి అని పాడి ఆ స్తంభానికే నమస్కరించి భజన ముగిస్తారు. అలాగే ఇదీను ఆత్మ ఎక్కడా అని ఆత్మనే చుట్టి వెతుకుతూ జ్ఞానదృష్టి అనే వెలుగు వచ్చేసరికి
ఇదే ఆత్మ, ఇదే నేను అంటాం. ఆ దృష్టి రావాలి. వచ్చిన తర్వాత లోకులతో కలిసిమెలిసి సంచరించినా తనకేమీ అంటవు. కాలికి చెప్పులు తొడుక్కున్నాక రాళ్ళు ముళ్ళు ఎన్నైనా ఉండని, కాలికేమీ బాధ లేదు. మార్గంలో కొండలు రాని గుట్టలు రాని లక్ష్యం లేకుండా నిర్భయులే నడుస్తారు. ఇదే విధంగా జ్ఞానదృష్టి లభించిన వారికి అంతా స్వాభావికంగానే ఉంటుంది. స్వభావాన్ని విడిచి ఏముంది అన్నారు భగవాన్. ఆ స్వభావస్థితి తెలియటం ఈ దృశ్యమంతా అణిగితేనే కదా. ఇదంతా ఎలా అనగడం అని ప్రశ్నించారు. మనస్సు అణిగితే లోకమంతా అణుగుతుంది. అన్నిటికీ మనసే కారణం. అది అణిగితే స్వభావస్థితి తానుగా గోచరిస్తుంది. సదా నేను నేనని ధ్వనిస్తూ తానుగా ప్రకాశిస్తూ ఇదిగో ఇక్కడే ఉంది, ఇదంతా అదే, దానిలోనే మనమున్నాం. దానిలో ఉండి దాన్ని వెతకడం ఎందుకు? దృష్టిం జ్ఞానమయం కృత్వా పశ్యేద్ బ్రహ్మమయం జగత్ అన్నారు. జ్ఞానదృష్టి వల్ల తన్ను తా కన్నవాడు జగమంతా బ్రహ్మమయంగా చూడగలడు అన్నారు భగవాన్. చిదాకాశమే ఆత్మస్వరూపమని, మనసు వల్లనే దాన్ని చూడాలని అంటారే, మనసు అణిగిపోతే దాన్ని ఎలా చూసేది అన్నారు ఒకరు. ఆకాశ ఉపమానం చెప్పేట్టుంటే చిదాకాశం, చిత్తాకాశం, భూతాకాశం అని 3గా చెప్పాలి. స్వభావస్థితినే చిదాకాశం అంటారు. చిదాకాశం నుండి పుట్టిన నేను అనే అహంతయే చిత్తాకాశం. అదే విజృంభించి నానా భూతాలుగా కావటం వల్ల ఇదంతా భూతాకాశం. మనసు అంటే శరీరంలో ఒక భాగం కాదే. అహంవాచ్యమైన చిత్తాకాశమే ఆధారమైన చిదాకాశాన్ని చూడక భూతాకాశాన్ని చూచేప్పుడు మనో ఆకాశమని, ఇది వదిలి చిదాకాశాన్ని చూచేటప్పుడు చిన్మయమని చెప్పబడుతుంది. మనస్సు అనగడం అంటే నానాకార దృష్టి నశించి ఏకాకార దృష్టి కలగడం అన్నమాట. అది కలిగితే అంతా నేచర్గానే ఉంటుంది అన్నారు భగవాన్. ఇందుకు అనుగుణ్యంగా ఉన్నది 40లో భగవాన్ ఇలా రాశారు. నేను అను ఉత్తమ పురుషం ఉండినట్టయినా నీవు వాడు అను మధ్యమ ప్రథమ పురుషములను యుండును. ఉత్తమ పురుషతత్వము నెరుగుట చేత నేను లేకపోగా అవియును లేక ఏకమై వెలుగునదియే తన స్వభావస్థితి యగును. సరే అన్న, ఇక ఉంటాను. వీలు చూసుకుని ఇంకో ఉత్తరం రాస్తాను. నమో భగవతే శ్రీరమణాయ. సూరి నాగమ్మ గారి లేఖలు రాసిన తేదీ 29/1/1947. అన్న, ఈ నెల 7వ తేదీని మద్రాసులో రమణ భక్తులు డాక్టర్ టిఎన్కే శ్రీవారి జయంతి ఉత్సవాన్ని చేశారు. ఆ సందర్భంలో ఒక పండితులు ఉపన్యసిస్తూ భట్టపాదులు తిరుచులిలో రమణులుగా జన్మింపగలరనే విషయం ఏదో ప్రమాణంలో ఉందన్నారట. కానీ ఆ ప్రమాణ వచనాల కోసం ఆశ్రమవాసులు అన్వేషిస్తూ ఉంటే భగవాన్ స్వయంగా స్కందుడు ముందు భట్టపాదులుగా, తర్వాత సంబంధులుగా, 3వ అవతారం రమణులుగా జన్మించినట్టు నాయన చెప్పినారు. సౌందర్యలహరిలో శ్రీ శంకరులన్న ద్రవిడ శిశు అనే మాట సంబంధులను గురించినదే కదా. అందువల్ల భట్టపాదులకు పూర్వమే సంబంధులు ఉండి ఉండాలి. భట్టపాదులు శంకరుల సమకాలీనులనుట నిర్వివాదం. భట్టపాదులకు తరువాతి వారు సంబంధులని నాయన అన్నారు. ఒకదానికొకటి పొంతన లేదు. పై ఉపన్యాసకులకు ఏ వచనాలు ప్రమాణాలో తేలలేదు అన్నారు. అప్పుడు నేను అందరినీ మరిపించే ఆ మాయా నటనకు, ఆ మాటలకు ఆశ్చర్యం పొంది దానికింత మీమాంస ఎందుకు? భగవాన్నే అడగవచ్చు కదా. భగవాన్ ఎవరో భగవాన్లకు తెలియదా? ఇప్పుడు చెప్పకపోయినా భగవాన్ కొండ మీద ఉండగా అమృతనాథ యతీంద్రులు రమణుడెవరు అని ప్రశ్నాసూచకంగా రాసిన పాటకు బదులుగా భగవాన్ రాసిందే ఉంది కదా అన్నాను నేను. అవునవును అని చిరునవ్వుతో ఆమోదం చూపిస్తూ భగవాన్ కొంచెం నిదానించి, అమృతనాథులు ఒక విచిత్రమైన వ్యక్తి. వారికి అన్ని విషయాల్లోనూ మిక్కిలి సరదా. కొండ మీద ఉండగానే అప్పుడప్పుడు వచ్చి నాతో కలిసి మాట్లాడుతూ ఉండేవారు. ఒకనాడు నేనెక్కడికో వెళ్ళాను. రమణుడెవరు అనే ప్రశ్నార్థకమైన ఒక పాటను మలయాళంలో రాసిపెట్టి
నేను వచ్చేసరికి వారు బయటికి వెళ్ళారు. ఏమిరా కాగితము అని చూస్తే ఇది సమాచారం. నేను కూడా వారు వచ్చేసరికి దానికి బదులుగా మరొక పాట మలయాళంలో దాని కిందనే రాసి ఉంచాను. స్వామికి మహత్తులు ఆరోపించటం అంటే వారికి ఎక్కువ ప్రీతి. నా చరిత్ర కూడా మలయాళంలో ఎన్నో మహిమలతో నింపి రాశారు. నాయన చదివించి విని చాలు చాలని చింపివేశారు. ఈ ప్రశ్నకు అదే కారణం. హరియో యతియో వరరుచియో ఈశగురువో ఏదో ఒక మహత్తు ఆరోపించాలని వారికి కోరిక. నేనేమో జవాబు ఈ విధంగా రాశాను. ఏం చేస్తారిక, పలక్కుండా ఊరుకున్నారు. ఆ పద్యాల భావం తెలుగులో ఉంది కదూ అన్నారు భగవాన్. ఉంది. భగవాన్ కేవలం పరమాత్ములని నిర్ణయించుకోవటానికి ఆ భగవద్వాణి మాకు చాలదా అన్నాను. భగవాన్ చిరునవ్వుతో మౌనం వహించారు. ఆ మలయాళానికి అనువాదంగా రమణలీలలో ఉన్న వచనం రాస్తున్నాను. అమృతనాథుల ప్రశ్న. అరుణాచల గుహయందు కరుణకు నిధి అను పేరుపడిన ఈ రమణుడు ఎవరు? వరరుచియా, ఈశగురువా, హరియా, యతీంద్రుడా? గురుమహిమ నెరుగా కోరికగా ఉన్నది. దీనికి భగవాన్ సమాధానం. హరి మొదలల్ల జీవుల హృద్గుహలో నెరుకయై క్రీడించు పరమాత్మయే అరుణాచల రమణుడు. అతడు పరుడును, జ్ఞాననేత్రమును తెరిచి నిజము చూసిన అది నీకు బయలగును. ఇది సారాంశమన్నా. సరే అన్నా, ఇక సెలవు. వీలు చూసుకొని ఇంకో ఉత్తరం రాస్తాను. నమో భగవతే శ్రీరమణాయ. సూరి నాగమ్మ గారి లేఖలు. రాసిన తేదీ 30/1/1947. అన్న, సౌందర్యలహరిలో ద్రవిడ శిశు అని సంబంధులను గురించి శంకరులు పాడి ఉన్నారని నిన్న భగవాన్ సెలవిచ్చారు కదా. రాత్రి తెలుగు వ్యాఖ్యానంతో ఉన్న సౌందర్యలహరి తీసి సంబంధులను గురించి శంకరులు రాసిన శ్లోకం చూశాను. దీనికి తెలుగు వ్యాఖ్యానం ద్రవిడ శిశు అంటే శంకరులేనని రాసి ఉంది. ఆ సంగతి మర్నాడు భగవాన్తో మనవి చేశాను. తెలుగు వ్యాఖ్యాతలు తప్పు రాసి ఉంటారు. ద్రవిడ శిశు అంటే సంబంధులే గాని శంకరులు కారు. తమిళ సౌందర్యలహరిలో ఉన్నది అని. సంబంధులకు ద్రవిడ శిశు అన్న బిరుదు వచ్చిన కారణం ఆ వ్యాఖ్యానంలో ఉన్నదంతా చదివి అర్థం ఇలా చెప్పారు భగవాన్. శ్రీయాళి అనే పట్టణంలో ఒక శ్రోత్రియ బ్రాహ్మణ కుటుంబంలో శివపాద హృదయర్ అనే పతికి భగవతియార్ అను సతికి సంబంధులు పుట్టారు. తల్లిదండ్రులు వారికి ఆళాడయ్య పిళ్ళయార్ అని నామకరణం చేశారు. వారు 3 ఏండ్ల వారై ఉండగా తండ్రి వారిని ఎత్తుకొని స్నానార్థం తిరుత్తోణియప్పర్ కోవెల ప్రాకారంలో ఉన్న కొలనుకు వెళ్ళి ఒడ్డున దింపి అఘమర్షణ మంత్రం జపిస్తూ నీటిలో మునిగి స్నానం చేస్తూ ఉంటే ఒడ్డున ఉన్న బిడ్డకు వారు కనిపించలేదు. పసికందు కదా, తండ్రిని కానక తపిస్తూ బిక్కమొహంతో దిక్కులు కలియజూశారు. తండ్రి జాడ తెలియలేదు. దుఃఖం వచ్చి దేవాలయ విమానం మీద దృష్టి సారించి అమ్మా అప్పా అని బోరున ఏడ్చేసరికి వృషభవాహనారూఢులై పార్వతీ పరమేశ్వరులు వినువీధి నిలిచి వారికి దర్శనమిచ్చారు. శివుడు దేవితో, శివజ్ఞాన సహితమైన నీ చనుబాలుతో బంగారు గిన్నెను నింపి వానికివ్వు అని ఆజ్ఞ ఇస్తే ఆమె ఇచ్చింది. బాలుడు ఆ పాలు త్రాగి చింతారహితుడు కాగా వారు అదృశ్యులైనారు. ఆ జ్ఞానపయస్సు త్రాగి తుష్టులైన సంబంధులు పెదవుల వెంట పాలు కారుతూ ఒడ్డున కూర్చున్నారు. తండ్రి స్నానం చేసి వచ్చి బాలుని వాలకం చూసి, ఎవరు నీకు పాలిచ్చారు? తాగవచ్చునా? ఆ మనిషి ఎవరో చెప్పు, చెప్పకుంటే ఊరుకోను సుమా అంటూ కోలపుచ్చుకొని గద్దించారు. వారు వెంటనే తోడుడయ్య చెవియన్ అను పాటతో ప్రారంభించి 10 పాటలు పాడారు. ఆ మొదటి పాట తాత్పర్యం ఏమిటంటే, కుండలాల చెవివాడు, వృషభ వాహనము ఎక్కినవాడు, తెల్లని చంద్రుడు తలపైన ఉన్నవాడు, వల్లకాటి భస్మమును పూసినవాడు, నా హృదయమును హరించిన దొంగ, వేదములు చేతపట్టిన బ్రహ్మ తపస్సు చేయగా అనుగ్రహార్థమై వచ్చిన బ్రహ్మపురి పీఠాధిష్ఠితుడవు నా తండ్రి అడిగో.
నాకు పాలిచ్చిన తల్లి అదిగో అంటూ తాను కన్నారా చూసింది, తమకు పాలిచ్చింది అయిన ఆ శివస్వరూపాన్ని వర్ణిస్తూ దేవాలయ విమానం వైపు చూపారు. ఆ పాటల భావమరయగా పాలిచ్చింది పార్వతీ పరమేశ్వరులేనని తేలింది. జనం మూగారు. నాడు మొదలు వారి కవితా స్రవంతి అనర్గళంగా ప్రవహించింది. అందుకే శంకరులు తపస్తన్యం మన్యే అని పాడారు. ద్రవిడ శిశువు అంటే సంబంధులకేనని ఈ వ్యాఖ్యాతలు నిర్ణయించారు. నాయన కూడా వారిని ద్రవిడ శిశు అని రమణగీతలో రాశారు అన్నారు భగవాన్. సరే అన్న, వీలు చూసుకొని ఇంకో ఉత్తరం రాస్తాను. ఇక సెలవు. నమో భగవతే శ్రీరమణాయ. సూర్యనాగమ్మ గారి లేఖలు రాసిన తేదీ 1-2-1947. అన్న, భగవాన్ ద్రవిడ శిశు అంటే సంబంధులేనని తమిళ భాషలో రాసిన సౌందర్యలహరి వ్యాఖ్యానంలో నిర్ణయించినట్టు చదివి చెప్పిన తర్వాత హాల్లో ఒకరోజు ఒక భక్తులు భగవాన్ ఉద్దేశించి, వారికి అలుడ్య పిళ్ళయార్ అని కదా మొదటి పేరు, జ్ఞాన సంబంధమూర్తి అని నామాంతరం ఎప్పుడు కలిగింది, ఎందుకు కలిగింది అన్నారు. దానికి భగవాన్, అదా దేవి అనుగ్రహించిన పాలు తాగ్గానే జ్ఞాన సంబంధం ఏర్పడటం వల్ల జ్ఞాన సంబంధమూర్తి నయనార్ అనే పేరు కలిగింది. అంటే గురు శిష్య సంబంధం లేకుండానే జ్ఞానోదయం అయినది కదా. అందువల్ల నాటి నుండి ఆ ప్రాంతములందున్న వారంతా ఆ పేరుతో పిలవసాగారన్నమాట. అదే కారణం అన్నారు భగవాన్. భగవానులకు మళ్ళీ వారికి సశరీర గురువు లేకుండానే జ్ఞానోదయం అయిందన్నమాట అన్నాను నేను. అందుకే కృష్ణయ్య వారికి నాకు ఏవేవో సామ్యాలు చెప్పాడు అన్నారు భగవాన్. రమణలీలలో సంబంధులు అరుణాచలం వస్తూ ఉంటే మార్గమధ్యంలో బోయిలు సొత్తంతా దోచుకున్నారని ఉన్నదే. వారు జ్ఞాన దురంధరులు కదా, సొత్తేమున్నది వారికి అన్నాను. అదా, వారు భక్తి మార్గాన్ని అవలంబించేవారు కదా. అందువల్ల ఈశ్వరాదేశానుసారం వారికి బంగారు తాళములు, ముత్యాల పల్లకి మొదలైన చిహ్నములు లభించినవి. ఒక మఠము, సిబ్బంది అన్నీ ఉండేవి అన్నారు భగవాన్. అలాగా, అవన్నీ ఎప్పుడు లభ్యమైనవి అన్నాను. భగవాన్ ఉత్సాహపూరిత స్వరంతో, వారు జ్ఞాన సంబంధ నామధారులైన తర్వాత, అంటే పసితనమందే అనర్గళ కవితాధారతో పాడుతూ క్షేత్రాటన ప్రారంభించి ముందు తిరుక్కోలక్క అనే క్షేత్రానికి వెళ్ళి స్వామిని దర్శించి తను చిన్ని చేతులతో తాళం వేస్తూ పద్యపదికం పాడారు. ఈశ్వరుడు అది చూసి మెచ్చి బంగారు తాళంలు వారికి ఇచ్చారు. నాటి నుండి వారు ఏది పాడినా ఎక్కడికి వెళ్ళినా ఆ తాళములు వారి చేతుల్లోనే ఉండేవి. ఆ తర్వాత వారు చిదంబరం మొదలైన కొన్ని క్షేత్రాలు చూసుకొని మారన్పాడి అనే క్షేత్రానికి వెళ్ళారు. అప్పటికి ఈ రైళ్లు లేవు కదా. ఈ పసిబాలుడు కాలినడకనే క్షేత్రాటన చేస్తూ రావడం గమనించిన ఆ క్షేత్రాధిష్టాన దైవమగు ఈశ్వరుని హృదయం జాలితో కరిగిపోయింది. వెంటనే ఒక ముత్యాల పల్లకి, ముత్యాల గొడుగు, ముత్యాలతో కూర్చిన తదితరములకు చిహ్నములన్నీ మఠాధిపతులకు తగినట్టుగా కల్పించి కోవెలయందుంచి అక్కడ బ్రాహ్మణులకు సంబంధులకు స్వప్నమును తోచి అవి సంబంధులకు సన్మాన పురస్సరంగా ఇయ్యవలసిందని బ్రాహ్మణులకు, వారిస్తారు తీసుకోమని సంబంధులకు చెప్పి పల్లకి మొదలైనవి ఆ బ్రాహ్మణుల చేతనే వారికి ఇప్పిస్తే వారు దాన్ని భగవత్ప్రసాదంగా లభ్యమైనది కనుక తిరస్కరింపనొల్లక గ్రహించి ప్రదక్షిణ నమస్కృతి పూర్వకంగా దాన్ని ఆరోహించారు. నాటి నుండి వారు ఎక్కడికి వెళ్ళినా ఆ పల్లకీ మీదనే వెళ్ళేవారు. క్రమంగా కొంత సిబ్బంది, మఠము అన్నీ ఏర్పడినవి. అయితే ఏ క్షేత్రానికి వెళ్ళినా గోపురదర్శనం అయిందంటే పల్లకీ దిగి కాలినడకనే పురప్రవేశం చేసేవారు. ఆ నియమానుసారమే తిరుక్కోవిలూరు నుండి ఇక్కడికి నడిచి వచ్చారు. అరుణగిరి శిఖరం అక్కడికి గోచరిస్తుంది కదా అన్నారు భగవాన్. తమిళ భక్తులు వారు అరుణాచలం వచ్చిన సంభవం పెరియ పురాణంలో విశదంగా లేదే
అన్నారు. అవునవును, పెరీపురాణంలో లేదు. సంస్కృత భాషలో ఉపమన్యుని శివభక్త విలాసంలో ఉంది. సంబంధులు అరయని నల్లూరు వచ్చి విరాటేశ్వరుణ్ణి దర్శించి పద్య కుసుమార్చనచే ప్రీతులు కావించుకొని అచ్యులనాథేశ్వర సన్నిధి కరిగి అక్కడ అదే విధంగా పద్యాలు పాడి ఆ తర్వాత ఆ స్థలము నుండే అరుణగిరి శిఖరం ఆలోకించి ఆనంద పరవశతో పద్యాలు పాడటయే కాక ఆ స్థలమందు తాను అరుణాచలేశ్వరుణ్ణి ప్రతిష్ఠించారు. ఆ తర్వాత ఒక మండపంలో వారు కూర్చుని ఉంటే అరుణాచలేశ్వరుడు మొట్టమొదట జ్యోతి రూపమును ప్రత్యక్షమై తర్వాత ఒక వృద్ధ బ్రాహ్మణ రూపమున గోచరించారు. ఆ విప్రుడెవరో వీరికి తెలియదు. ఆయన చేతిలో ఒక పూలబుట్ట కూడా ఉంది. ఆ కారణంగా సంబంధుల మనస్సు అయస్కాంతం వలె విప్రుని వైపు ఆకర్షింపబడింది. వెంటనే వందనపూర్వకంగా, అయ్యా, తామెక్కడి నుంచి వచ్చారు అన్నారు. నేనా, అరుణాచలం నుంచి వచ్చాను. ఇక్కడే మా ఊరు అన్నాడా విప్రుడు. సంబంధులు చెకుతులై, అరుణాచలమా? తామిక్కడికి దయచేసి ఎంతకాలమైంది అన్నారు. ఆ విప్రుడు అలక్ష్యంగా, ఎన్నాళ్ళేమిటి, అరుణాచలేశ్వరునికి అర్పించే పూమాల కొరకు నిత్యం ఉదయమే ఇక్కడికి వచ్చి పూలు సేకరించుకొని మధ్యాహ్నానికి అక్కడికి చేరుకుంటాను అన్నాడు. సంబంధులు ఆశ్చర్యంతో, అలాగా, చాలా దూరం అన్నారే అన్నాడు. ఎవరయ్యా చెప్పింది? ఒక్క అంగలో పోయి ఒక్క అంగలో రావచ్చును, ఏమంత బ్రహ్మాండం అన్నాడా విప్రుడు. అది విన్న సంబంధులకప్పుడు అరుణాచలాన్ని సందర్శించాలని ఉత్సాహం కలిగింది. అయితే నేను నడవగలనా అన్నారు. ఓసి, ఇంత వయసైన వాణ్ణి, ఇంత వృద్ధుణ్ణి నేనే నిత్యం వచ్చిపోతాను. నీవు బాలుడువు కదా, రాలేవా? ఏమయ్యా నీ మాటలు అన్నాడా విప్రుడు. సంబంధులు అత్యంత కుతూహలంతో, అయ్యా, అలాగైతే నన్ను కూడా తమతో తీసుకొని పొండి అని ఆ విప్రుణ్ణి ప్రార్థించి వెంటనే పరివార సమేతులై బయలుదేరారు. విప్రుడు ముందు, వీరు వెనక పోతూ ఉంటే మార్గమధ్యలో ఆ విప్రుడు అదృశ్యమైనాడు. వీరు అటు ఇటు చూస్తుండగా బోయదండు ఒకటి వీరిని చుట్టుముట్టి పల్లకి, గొడుగు, బంగారు తాళములు, ఇంకా తక్కిన ముత్యాలు, చిహ్నములు మొదలగు సర్వసంపద, భోజన సామాగ్రి ఒక్కటి కూడా మిగిల్చకుండా పైబట్టలతో సహా అన్నీ దోచుకున్నారు. అంతా కౌపీన మాత్రులై నిలవవలసి వచ్చింది. దోవ తెలియదు, పైన ఎండ, అందరికీ ఆకలి వేళ. ఏం చేస్తారు? సంబంధులు అప్పుడు, ఈశ్వర, ఇది ఏమి పరీక్ష? నన్నేమి చేసినా తొందర లేదు, నా తోడివారిని అలయింపనగునా అని ప్రార్థిస్తే స్వామి నిజరూపు చూసి, అప్ప, బోయలు నా ప్రమదగణములే. అరుణాచలుని సన్నిధికి ఆడంబరహితంగా పోవుటయే శ్రేయస్కరమని ఈ విధంగా చేశారు. అక్కడికి చేరగానే నీ సంపద నిన్ను చేరుతుంది, సందేహింపనక్కర్లేదు. ఇప్పుడు మధ్యాహ్నం అయ్యింది కనుక విందారగించిన తర్వాత వెళ్ళవచ్చును అని చెప్పి అదృశ్యమైనాడు. వెంటనే ఒక సమప్రదేశమందు పెద్ద డేరా తోచింది. ఆ డేరా నుండి కొందరు బ్రాహ్మణులు వెడలి వచ్చి సంబంధులను అనుచర సమేతంగా తమ డేరాకు దయచేయవలనని ఆహ్వానించి తీసుకొని వెళ్ళి సకలోపచారాలు చేసి షడ్రసోపేతంగా భోజనం పెట్టి చందన తాంబూలంతో సత్కరించారు. నిత్యము తామే అతిథులందరికీ విందు చేసే సంబంధులు ఆనాడు ఈశ్వరుని ఇంట విందారగించారు. రవ్వంత విశ్రమించాక ఆ విప్రులొకరు లేచి, అయ్యా, అరుణగిరికి పోదామా అన్నారు. సంబంధులు ఆనందభరితులై అనుచర సమేతంగా లేచి ఆ విప్రుణ్ణి అనుసరించారు. వీరు దారి పట్టగానే ఆ డేరా, ఆ జనం అదృశ్యమైనారు. అందుకే ఆశ్చర్యపడుతున్న ఆ సంబంధమూర్తి అనుచర సహితులై అరుణాచలంలో అడుగు పెట్టగానే ఆ మార్గదర్శి అదృశ్యుడైనాడు. ఉన్నట్టుండి అన్ని మూలల నుండి ఒక్కొక్కరుగా బోయలు వెలువడ వచ్చి ముందు దోచుకున్న సామానంతా వారి ముందుంచి అదృశ్యులైనారు. సంబంధులప్పుడు ఆనంద బాష్పపూరిత నేత్రములతో పులకాంకిత శరీరులై, ఆహా, ఏమి నా తండ్రి కరుణ అని వినతిస్తూ కొన్నాళ్ళు అరుణాచలంలో నివసించి స్వామిని సేవించి పద్య కుసుమములచే పూజించి వెళ్ళారట. పితృభావమున సేవించుచున్న సంబంధులపై కల వాత్సల్యాతిశయమును ఈశ్వరుడు తానుగానే
వారిని ఇక్కడికి రప్పించుకున్నారన్నమాట అంటూ భక్తిపూరిత హృదయమున గద్గకంఠులై మరి మాట పెగలక మౌనం వహించారు భగవాన్. సరే అన్న, ఇక సెలవు. వీలు చూసుకొని ఇంకో ఉత్తరం రాస్తాను. నమో భగవతే శ్రీరమణాయ. సూర్యనాగమ్మ గారి లేఖలు. రాసిన తేదీ 2/2/1947. అన్నా, ఈ మధ్యాహ్నం 2:30కు వెళ్ళాను. అప్పటికే ఎవరో ఇచ్చిన కాగితం చూస్తున్నారు భగవాన్. ఏం చెప్తారోనని ఎదురు చూస్తూ కూర్చున్నాను. భగవాన్ మందహాసంతో కాగితం మడుస్తూ, భగవానుకు మనకు భేదం ఉందనుకుంటే ఇదంతా తోస్తుంది, లేదనుకుంటే ఏమీ తోచదు అన్నారు చలోక్తిగా. భగవానుకు మనకు భేదం లేదని వాచా అనుకున్నంతనే సరిపోతుందా? తానెవరో విచారించి తన మూలం తెలుసుకుంటేనే కదా తనకు భగవానుకు భేదం లేదని అనుకోవటం. భగవాన్ ఇలా సెలవిస్తారేమో అని అనిపించింది. ఇలా మాయ కప్పుతారెందుకు స్వామి అని అందామనుకున్నాను. ధైర్యం రాలేదు. నా ఈ సంకోచం గ్రహించారో ఏమో, మళ్ళీ శ్రీవారే ఇలా సెలవిచ్చారు. భగవానుకు మనకు భేదం లేదని గ్రహించేందుకు మనవి కాని ఈ అభాస గుణాలన్నీ పోగొట్టుకోవాలి ముందు. ఇవన్నీ పోతే గాని సత్యం గోచరించదు. అన్నిటికీ మూలమైనది ఒక చైతన్య శక్తి ఉంది. ఆ శక్తి పట్టుకుంటే కానీ ఇవన్నీ పోవు. దాన్ని పట్టుకోవడానికి సాధన కావాలి. ఈ మాట వినేసరికి ధైర్యం వచ్చింది. అప్రయత్నంగా శక్తి ఒకటి ఉంది కదా అన్నాను. అవును, ఉన్నది. దానినే స్వస్ఫురణ అంటారు అన్నారు భగవాన్. భేదం లేదనుకుంటే చాలని భగవాన్ సులభంగా సెలవిస్తారే కానీ ఆ శక్తిని పట్టుకుంటేనే కదా అభాస అంతా పోయేది. అది చైతన్య శక్తి కానీ స్వస్ఫురణ కానీ ఏదైతేనేమి దాన్ని తెలుసుకోవద్దా? అదే ఎంత ప్రయత్నించినా తెలియటం లేదే అన్నాను. భగవాన్ సన్నిధిలో అంతమంది ఎదుట ఇలా నేనెప్పుడూ అడగలేదు. ఈ దినం ప్రసంగవశాత్తు లోపల ఉన్న ఆర్తి తానుగా వెలికి వచ్చేసరికి నా కన్నులు నీళ్లతో నిండినవి. ముఖం గోడవైపు తిప్పుకున్నాను. భగవాన్ కన్నులు కూడా చెమ్మగిలినవని పక్కనున్న ఒక ఇల్లాలు మెల్లగా చెప్పింది. ఎంత దయో దీనులపై! జ్ఞాని ఎప్పుడూ ఏడ్చేవాళ్లతో ఏడుస్తాడు, నవ్వేవాళ్లతో నవ్వుతాడు, ఆడేవాళ్లతో ఆడుతాడు, పాడేవాళ్లతో పాడుతాడు. ఏ పాటకు ఆ తాళం వేస్తాడు. ఆయిందేం పోయింది? వారి సన్నిధి స్వచ్ఛమైన అద్దం లాంటిది. మనం ఎలా ఉంటే అలా ప్రతిబింబిస్తుంది. ఆయా ఫలితాలు ఆడినవారే అనుభవిస్తారు కానీ అద్దానికేం, అధిష్టానానికేం? వాటికొకటి అంటదు. ఏ పాట, ఏ ఆట శాస్త్రసమ్మతమో లోకోపకారమో అనుభవ రూపము ఆడేవారే చూసుకోవాలని భగవాన్ అప్పుడప్పుడు సెలవిస్తూ ఉంటారు. అందుకు ఇది దృష్టాంతంగా చూశాను. సరే అన్న, ఇక సెలవు. మళ్ళీ వీలు చూసుకొని ఇంకో ఉత్తరం రాస్తాను. నమో భగవతే శ్రీరమణాయ. సూర్యనాగమ్మ గారి లేఖలు. రాసిన తేదీ 4/2/1947. అన్నా, ఈ మధ్యాహ్నం ఒకరు భగవాన్కు ఒక చీటీ ఇచ్చారు. నిద్రలో ఈ లోకం ఏమవుతుందని, జ్ఞానులు ఎలా ఉంటారని ఆ జాబులోని విషయం. భగవానులు ఆశ్చర్యం నటించి, ఓహో అదా కావలసింది. ఇప్పుడు నీ శరీరం ఏమవుతుందో, నీవెలాగున్నావో నీకు తెలుసునా? ఈ శరీరం ఈ స్థలంలో ఈ చాప మీద ఇలా ఉందన్న విషయం మర్చిపోయి ఎక్కడెక్కడో తిరిగి ఏమేమో చేస్తావు. మెలకువ వచ్చినప్పుడు కదా ఇక్కడున్నానని తెలియటం. అప్పుడు నీవున్నావు, ఇప్పుడు నీవున్నావు. అప్పుడు ఈ శరీరం జడంగా పడి ఉంది. అందువల్ల ఈ శరీరం నీవు కావు. మరి నీవు దేనిని ఆశ్రయించుకొని ఉన్నావు? ఈ రాకపోకలకు ఆశ్రయమైనదేమిటో ఒకటి ఉండాలి కదా. నేను నిద్రపోవాలని పడుకుంటే మొదట ఏవో కలలు వచ్చాయి. తర్వాత సుఖంగా నిద్రపోయాను. ఒక్కటీ తెలియలేదు, హాయిగా ఉంది అని సుషుప్తిలో నీవు ఉన్నట్లు ఒప్పుకుంటున్నావు. కానీ ఆ స్థితి నాకు తెలియలేదంటావు. ఏది యథార్థమో అది తెలియదు.
ఏది ఆగంతుకమో అది తెలుస్తోంది అంటావు. యథార్థం వస్తువును తెలుసుకుంటే ఆగంతుకాలైన ఈ అవస్థలు రాని పోని నిన్ను అంటవు. నీ సంగతి నీకు తెలియదు కానీ లోకమేమవుతుంది, జ్ఞానులు ఎలా ఉంటారు అని ప్రశ్న వేస్తావు. ముందు నీవేమవుతావో తెలుసుకుంటే లోకం సంగతి అదే తెలుస్తుంది. జ్ఞానులంటావా? యథార్థ స్థితిని తెలుసుకున్నవారు ఏ అవస్థలోనైనా ఒకే విధంగా ఉంటారు. ఆహార విహారాదుల్లో ఏది చేసినా ఇతరుల కొరకే గాని వారి కొరకు ఒకటి చేయరు. కూలికి గుండె బాదుకొని ఏడ్చినట్టే ఏదైనా చేస్తారు. జ్ఞానులని ఎన్నోసార్లు చెప్పాను. కూలికి గుండె బాదుకొని ఏడ్చినట్టే ఏదైనా చేస్తారు జ్ఞానులని ఎన్నోసార్లు చెప్పాను అన్నారు భగవాన్. మరొకరు అందుకొని, స్వామి, యథార్థ స్థితిని ఎరుగవలనంటారే, అది తెలుసుకునేందుకు ధ్యానం చేయాలని సెలవిస్తారు కదా, ధ్యానం అంటే ఏమిటసలు అన్నారు. ధ్యానం అంటేనే బ్రహ్మము. మనఃకల్పితాలైన దోషాలు తీసివేసేందుకు ఏదో ఒక నిష్ట ఏర్పరచుకొని ధ్యానం చెయ్యాలంటారు. అలా చేయగా చేయగా ఈ దోషాలు పోతాయి. అవి పోయిన తర్వాత ఆ ధ్యానం ధ్యానమే అవుతుంది. తపస్సన్నా అంతే. ఈ మనోవాసనలన్నీ ఎలా పోతాయి అంటే తపస్సు చెయ్యాలంటారు. తపస్సుకు ఫలమేమిటి అంటే తపస్సే ఫలితం. తపస్సు అంటే స్వరూపం అన్నమాట. ఏది యథార్థమో అదే స్వరూపం, అదే ఆత్మ, అదే బ్రహ్మం, అదే అన్నీను. పరిభాషలో ధ్యానం చేయాలని చెప్పక తప్పదు. అసలు చేసేదెవరో తెలుసుకుంటే ఈ సందేహాలు ఉండవు. భగవాన్ రాసిన ఉపదేశసారం ద్విపదల్లో శ్లోకాల్లోనూ కడపట ఇదే భావం చెప్పారు చూడు. అహములే నిస్వయమనుభూత నిష్ట మహదుగ్ర తపమనే మహిరమణ ఋషి. సరే అన్న, ఇక సెలవు. వీలు చూసుకొని ఇంకో ఉత్తరం రాస్తాను. నమో భగవతే శ్రీరమణాయ. సూర్యనాగమ్మ గారి లేఖలు. రాసిన తేదీ 7/2/1947. అన్న, దక్షిణామూర్తి స్తోత్రానికి అనువాదంగా భగవాన్ అరవంలో పద్యాలు, వాటి తాత్పర్యం రాస్తూ ఆ దక్షిణామూర్తి వారి అవతార కారణమగు మూలకథను సంగ్రహించి అవతారికలో రాశారు. అదే కాక ఆ స్తోత్రంలోని 9 శ్లోకాలను లోకము, చూసేవాడు, చూపించే ప్రకాశము అనే 3 తరగతులుగా విభజించారు. అది ఎలాగంటే 1 విశ్వదర్పణ, 2 బీజస్యాంతరివ, 3 యశ్చైవ స్ఫురణం అన్న మొదటి 3 శ్లోకాలను జగత్ సృష్టిని తెలియజేస్తాయని, 1 నానాఛిద్ర, 2 రాహుగ్రస్త, 3 దేహం ప్రాణం అనే 3 చూసేవాడిని గురించినవని, 1 బాలాదిశ్యపి, 2 విశ్వం పశ్యతి, 3 భూరం భాసి అను 3 చూపించే ప్రకాశాన్ని గురించి చెప్పారని, సర్వాత్మత్వం అనే కడపటి శ్లోకం అంతయు తన్మయమే అనే అర్థమిచ్చునని తాత్పర్యం. ఆ మధ్య నేను అవతారికకు తెలుగు అనువాదం రాశాను. భగవాన్ అది చూసి చిరునవ్వుతో, ఇదిగో నేను ఈ స్తోత్రానికి సంబంధించినంతవరకే కథ సంగ్రహించి రాశాను కానీ అసలు కథ చిత్రంగా ఉంది. ఏమంటే బ్రహ్మ జగత్ సృష్ట్యాదిలో తన మానసపుత్రులకు సనక సనందాదులను చూసి సృష్టి క్రమంలో నియోగిస్తే వారు దాని యందు విరక్తులై నిరాకరించి సురమునిగణ పరివృతులై నందనవనమందుండి జ్ఞానోపదేశం చేసేవారెవరని ఆలోచిస్తుంటే నారదుడు వచ్చి, బ్రహ్మ కన్నా బ్రహ్మోపదేశకర్తలు ఎవరున్నారు, పోదాం బయలుదేరండి అన్నాడు. సరే మంచిదని దేవతా సమూహంతో కదిలి సత్యలోకానికి వచ్చారు. బ్రహ్మకెదురుగా సమీపంలో కూర్చొని వాణి వీణ వాయిస్తూ పాడుతున్నది. ఆహాహా అంటూ ఆనందంతో తల ఊపుతూ తాళం వేస్తున్నాడు బ్రహ్మ. ఆడదాని పాటకు ఆమోదించే అయ్యగారు ఆధ్యాత్మిక తత్వం ఏం బోధిస్తాడు అని వారంతా యోచిస్తూ ఉంటే, పదండి వైకుంఠానికి అన్నాడు నారదుడు. వారు అదేమని యోచింపక వైకుంఠానికి నడిచారు. లోపల సౌధంలో ఉన్నాడా ప్రభువు. చొరవగలవాడు కదా నారదుడు. చూసి వస్తానుండండి అని చొచ్చుకొని లోపలికి వెళ్ళాడు. రవ్వంతలో తిరిగి వస్తే, ఏమయ్యా అన్నారు వీరు.
అక్కడ అమ్మగారు తాకకుండా కూర్చొని పాడుతూ ఉంటే ఇక్కడ పక్కలోనే కూర్చొని పాదాలు ఒత్తుతున్నది. ఇది మరీ అన్యాయం. కాంతా కటాక్ష పాశాల్లో కట్టుబడ్డ ఈ సంసారి మాత్రం మనకేం సహాయం చేస్తాడు? ఈ పట్నం, ఈ వైభవం చూడండి ఎలాగున్నదో. చాలు, ఇక శంకరుని ఆశ్రయిద్దాం రండి అన్నాడు నారదుడు. అంతా హిమాచలాభిముఖులై నడిచారు. కైలాస పర్వతం చూసి గంపంత ఆశతో అంతా ఎక్కారు. నిండు సభలో శంకరుడు అర్ధనారీశ్వరుడై తాండవ నృత్యం చేస్తున్నాడక్కడ. విష్ణువు డుబుకు డుబుకు అంటూ డోలు వాయిస్తూ ఉంటే బ్రహ్మ తాళం వేస్తున్నాడు. వీరది చూసి అవ్వా అని నోరు నొక్కుకొని, ఓహో ఇతడు స్త్రీలోలుడే. బ్రహ్మ స్త్రీని తాకకుండా ఉంటే విష్ణువు తాకుతూ ఉన్నాడు. ఈయన శరీరంలోనే ఈముడ్చుకున్నాడే, ఇంకా ఘోరం. చాలు చాలని చక్కా పోయినారు. శంకరుడు అది గ్రహించి, అయ్యో స్త్రీలతో కలిసున్నంతనే జ్ఞానరహితులు అని తలచి ముమ్మూర్తులను తిరస్కరించారే, ఏమి భ్రమ! తీవ్ర జిజ్ఞాసాపరులైన వీరికి బోధించువారెవరు అని చింతించి తపస్సు అనే నెపంతో పార్వతిని పంపి దయామయుడైన శంకరుడు ఆ సనకసనందాదులు పోయే మార్గమధ్యమందు మానస సరోవర ఉత్తర భాగంలో ఉన్న వటవృక్షం కింద దక్షిణామూర్తిగా యువకుడై చిన్ముద్రతో దక్షిణాభిముఖంగా కూర్చున్నాడు. ఈ కథ దేనిలోనో చదివాను అన్నారు భగవాన్. ఎంత విచిత్రంగా ఉంది కథ! ఇదంతా భగవాన్ ఎందుకు రాయలేదు అన్నా నేను. ఏమో, వారి ఆ విషయమంతా మనమేలా రాయటమని వదిలేసి అష్టకానికి కావలసినంతవరకే తీసుకున్నాను అన్నారు భగవాన్. ఇటీవల విచారిస్తే పై కథ శివరహస్యం దశమాంక ద్వితీయాధ్యాయంలో దక్షిణామూర్తి ప్రాదుర్భావం అన్న శీర్షికతో ఉందని తేలింది. అది విని దక్షిణామూర్తి ప్రాదుర్భావం అంటే వారి పుట్టుక అన్నారు ఒక భక్తులు. వారికి పుట్టుక ఏమి? శివుని పంచమూర్తులలో అదొకటి. మౌనముద్రతో దక్షిణాభిముఖంగా కూర్చున్నారన్నమాట. అంతరార్థం అమూర్తినే సూచిస్తుంది. దక్షిణామూర్తి అష్టకంలో మూర్తిన వర్ణించింది. అంతా అమూర్తినే కదా. శ్రీ దక్షిణ అమూర్తి. శ్రీ అంటే మాయాశక్తి, దక్షిణ అంటే సమర్థుడైన అని ఒక అర్థం, దక్షిణ భాగమైన హృదయం ఉందని ఒక అర్థం. అమూర్తి అంటే మూర్తి లేనివాడు. దీనికి పెద్ద వ్యాఖ్యానమే ఉన్నదే అన్నారు భగవాన్. సనకాదులు సదా 5 ఏళ్ల వయసు బాలుర వలనే ఉంటారని భాగవతంలో చెప్పారే. ఈ స్తోత్రంలో వృద్ధాహ శిష్య గురుర్యువ అన్నారు ఎందువల్ల అన్నారా భక్తులు. జ్ఞానులు సదా బాలకుల వలనే ఉంటారు. వారి పుట్టుకలో యవ్వన జరాదులు ఉండవు. వృద్ధాహ శిష్య అంటే సనకాదులు ఆ పుట్టుక కనకపూర్వం వృద్ధులన్నమాట. ఆ పుట్టుక కనని వారందరూ వృద్ధులే. ఆ పుట్టుక కన్న తర్వాత సదా బాల్యమే అన్నారు భగవాన్. భగవద్రచితమగు అవతారికకు నే రాసిన అనువాదం దిగువ రాస్తున్నాను. అవతారిక: జగత్ సృష్టికర్త అయిన బ్రహ్మ మానసపుత్రులకు సనక, సనందన, సనత్కుమార, సనత్సుజాతులు అనబడు నలుగురు జగత్ సృష్ట్యాది కార్యములకై తాము సృజింపబడినది తండ్రి వలన విని దాని యందు విరక్తి గలవారై ఉపశాంతిని అపేక్షించి అది తెలుపగలవారిని వెదుగుచూ పోగా ఆ తీవ్ర జిజ్ఞాసువులయందు పరమ కారుణ్యము కలిగి సాక్షాత్ పరమేశ్వరుడు దక్షిణామూర్తిగా మౌనమైన స్వస్థితిలో వటవృక్షము కింద చిన్ముద్రాంకితుడై ఉండుటగాంచి వారు అయస్కాంత సమీపమున ఇనుము వలె ఆకర్షించబడి వారి సన్నిధిన అటులనే స్వస్వరూపమున నెలకొనిరి. ఆ మౌనమైన స్వస్థితి యొక్క యథార్థమును గుర్తింపజాలని ఉత్తమ అధికారులకు అడ్డుగా దోచు లోకమును చూచువాడు చూపించు ప్రకాశమును అయి విజృంభించి లయించు శక్తి తనకన్నా భిన్నము కానందున అంతయు తన్మయమే అను సర్వాత్మ తత్వమును సంగ్రహించి ఈ స్తోత్రమునందు ఆచార్య శంకరులు తెలిపినారు. సరే అన్న, ఇక సెలవు. వీలు చూసుకొని ఇంకో ఉత్తరం రాస్తాను. నమో భగవతే
श्रीरमणाय సూరి నాగమ్మ గారి లేఖలు రాసిన తేదీ 8/2/1947. అన్న, ఈ ఉదయం 7:30 గంటలకి వెళ్ళాను. హాల్ అంతా నిశ్శబ్దంగా ఉంది. అగరవత్తుల ధూపం కిటికీలో నుండి బహిర్గతమై నూతనాగతులకు పాందులకు భగవాన్ ఇక్కడే ఉన్నారని తెలియజేస్తూ ఉంది. లోపలికి వెళ్ళి నమస్కరించి కూర్చున్నాను. బాలీసు నానుకొని పడుకొని ఉన్న భగవాన్ లేచి పద్మాసనస్థులై కూర్చున్నారు. క్షణంలో వారి దృష్టి అచంచలమై ప్రకాశిస్తూ హాలంతా వింత కాంతితో నింపింది. అనిమేష నయనాలతో ఆ మహాభాగుని చూస్తూ మైమరచి కూర్చున్నాను. ఉన్నట్టుండి ఒకరు, స్వామి, జ్ఞానులకు మనస్సు ఉన్నదా లేదా అని అడిగాడు. భగవాన్ ప్రసన్న దృష్టితో వారి వైపు చూసి, మనస్సు లేనిదే బ్రహ్మమును తెలుసుకొనట అనేది ఉండదు. మనస్సంటూ ఉంటేనే తెలుసుకొనుట అనేది ఉన్నది. మనస్సు ఒక ఉపాధిని ఆశ్రయించి ఉంటుంది, కానీ ఉపాధి లేనిదే మనస్సు లేదు. ఉపాధిని నిర్దేశించి కదా జ్ఞాని అని చెప్పగలం. ఉపాధి లేకుంటే ఇతడు జ్ఞాని అనటం ఎలా? అయితే మనస్సే లేనిది ఉపాధి ఏ విధంగా పనిచేస్తుంది? చేయదు. అందువల్ల జ్ఞాని యొక్క మనస్సే బ్రహ్మమని చెప్పారు. జ్ఞాని సదా బ్రహ్మమునే చూస్తుంటాడు. మనస్సు లేనిదే చూడటం లేదు కదా. అందుకే జ్ఞానుల మనస్సు బ్రహ్మాకారంగా ఉంటుందని చెబుతారు. వాస్తవానికి వారి మనస్సే బ్రహ్మము. అజ్ఞానికి బ్రహ్మములోనే తానున్నప్పటికీ అది తోచక వెలివృత్తులే గోచరించినట్టు, జ్ఞానికి శరీరంలో వెలివృత్తుల్లో వర్తించిన బ్రహ్మమే సదా గోచరిస్తుంది. ఆ బ్రహ్మం అంతటా నిండి ఉన్నదే. ఆ బ్రహ్మములో లీనమైన తర్వాత బ్రహ్మాకారమైన మనస్సనటం సముద్రాకార నది అన్నట్లు ఉంటుంది. నదులన్నీ సాగరంలో చేరిన తర్వాత ఒకే జలమయం కదా. అందులో ఇది గంగ, ఇది గౌతమి, ఇది అంత వెడల్పు, ఇది అంత పొడుగు అని నిర్ణయించగలమా? అలాగే ఇదీను అన్నారు. సత్వమే బ్రహ్మం, రజస్తమో గుణాలు అభాస అంటారే అన్నారు ఇంకొకరు. అవును, సత్తే ఉన్నది. సత్తే సత్వం. అది స్వాభావికమైనది. అతి సూక్ష్మమైన మనస్సంచరణమే రజస్తమోగుణ సంపర్కం వల్ల ఇన్ని రకాల లోకాన్ని సృష్టిస్తుంది. రజస్తమోగుణ సంపర్కం వల్లనే అభాసయైన జగత్తును చూసి మనస్సు భ్రాంతి చెందుతుంది. ఆ సంపర్కం తోసివేస్తే సత్వం స్వచ్ఛంగా ప్రకాశిస్తుంది. దీన్నే శుద్ధ సత్వం అంటారు. బహుసూక్ష్మమైన మనస్సుతో విచారించి తోసివేస్తే కానీ ఈ సంపర్కం పోదు. వాసనలన్నీ అణిగి అతి సూక్ష్మం కావాలి మనస్సు. సూక్ష్మాతి సూక్ష్మం అన్నమాట. అణోరణీయాన్ అన్నారు. అణువుకు అణువుగా కావాలి. అణువుకు అణువై అణిగితే మహతో మహీయాన్, మహత్తుకు మహత్తుగా లేస్తుందట తానే. అది చూడటమో పొందటమో ఏదో అనుకోండి, ఏమనుకున్నా సరే నిద్రపోతాము. మనస్సు సర్వవృత్తులలో హృదయమందు అణుగుతుంది. అప్పుడేం కనబడుతుంది? ఏమీ లేదు. అందువల్ల మనస్సు అణిగినందువల్ల లేస్తాము. ఆ లేచిందే మనస్సు, సత్తు, బ్రహ్మమును. ఆ లేచిన మనస్సు గుణాలతో కూడిన వెంటనే సమస్తం తోస్తుంది. ఆ గుణ వికారాలు తీసివేస్తే అహమహమని తానుగా ప్రకాశిస్తూ సర్వత్రా బ్రహ్మమే గోచరిస్తుంది. అప్పుడు అంతా తన్మయంగా తెలుస్తుంది. వేదాంత పరిభాషలో చూడండి, బ్రహ్మవిత్, బ్రహ్మ విద్వారిష్ట ఇత్యాదులన్నీ చెప్పి బ్రహ్మైవ భవతి, బ్రహ్మమే తాను అన్నారు చివరికి. అందువల్ల జ్ఞానుల మనసే బ్రహ్మము అన్నారు భగవాన్. జ్ఞాని అన్నిటియందు సమతతో వర్తిస్తాడంటారు కదా అన్నారు ఇంకొకరు. అవును, వర్తించుట ఏమి? మైత్రి, కరుణ, ముదిత, ఉపేక్షాది భావాలు వారికి సహజంగా ఉంటవి. ఉత్తములందు ప్రియం, దీనులందు కరుణ, సత్కార్యాచరణ అన్న సంతోషము, దుష్టులందు ఉపేక్ష ఇత్యాదులు వారికి సహజ లక్షణం అన్నారు భగవాన్. సరే అన్న, వీలు చూసుకొని ఇంకో ఉత్తరం రాస్తాను. ఇక సెలవు. नमो भगवते श्रीरमणाय।
నాగమ్మగారి లేఖలు రాసిన తేదీ 9/2/1947. అన్నా, ఈ మధ్యాహ్నం 3 గంటలకు నిన్న ప్రశ్నించిన వారే మాయను గురించి ప్రశ్నిస్తూ, స్వామి, మనసుకు అభాసగా తోచే గుణ వికారాలన్నీ మాయన్న మాటే కదా, ఆ వికారాలన్నీ తోసివేస్తే మాయ లేకుండా పోతుందా అన్నారు. తాను వేరు, ఈశ్వరుడు వేరు అన్న భావం ఉన్నంతకాలం మాయ మాయగానే తోస్తుంది. ఆ మాయను త్రోసిపుచ్చి తానే ఈశ్వరుడని తెలుసుకున్నప్పుడు మాయ తనకన్నా భిన్నం కాదని గ్రహిస్తాడు. మాయ లేకుండా ఈశ్వరుడున్నాడు, కానీ ఈశ్వరుడు లేక మాయ లేదు అన్నారు భగవాన్. అంటే అప్పుడు మాయ శుద్ధమాయగా మారుతుందన్నమాట, అంతే కదా అన్నారా పృచ్ఛకులు. అవును, అలాగే చెప్పవలసి వస్తుంది. తానొకడుంటే కదా ఈశ్వరుని తెలుసుకోవటం. మాయ లేక తాను లేడు. తానెవరో తెలుసుకుంటే మాయ దోషాలు తనకంటావు. శుద్ధమాయ అనుకోండి, ఏమన్నా అనుకోండి, ఉన్న సమాచారం అదే అన్నారు భగవాన్. మరొకరు అందుకుని, జీవుడు మాయాదోషాలైన కించిజ్ఞత్వాది గుణాలు కలవాడని, ఈశ్వరుడు సర్వజ్ఞత్వాది గుణాలతో ఉంటాడని, ఆ కించిజ్ఞత్వాది గుణాలు పోగొట్టుకుంటేనే జీవైశ్వర్యైక్యం కలుగుతుందని అంటారే, ఈ ఈశ్వరుడి సర్వజ్ఞత్వాది గుణాలు మాత్రం పోవద్దా? అవి మాయ కాదా అన్నారు. అదా సందేహం. ముందు ఈ కించిజ్ఞత్వాది గుణాలు పోగొట్టుకోండి, ఆ తర్వాత సర్వజ్ఞత్వాది గుణాలు గురించి యోచిద్దాం. మీ జీవత్వాన్ని మీరు పోగొట్టుకుంటే అంతే చాలు. ఈశ్వరుని గురించి మీకేలా చింత? ఆయన సంగతి ఆయనే చూసుకుంటాడు. మనపాటి శక్తి సామర్థ్యాలు ఆయనకు లేవా? ఆయనకు సర్వజ్ఞత్వాది గుణాలు ఉంటే మనకెందుకు, పోతే మనకెందుకు? మన సంగతి మనం చూసుకుంటే అదే 10,000 అన్నారు భగవాన్. ఈ గుణాలు పోగొట్టుకోవడానికి తగిన సాధన నెరిగించే గురువుని వెతకాలి కదా ముందు అన్నారు వారు. ఈ గుణాలు పోగొట్టుకోవాలన్న తీవ్రత మనకు కలిగితే గురువు దొరకడా ఏమి? పోగొట్టుకోవాలన్న జిజ్ఞాస కలగాలి ముందు. కలిగితే గురువే వెతుక్కుంటూ మన వద్దకు వస్తాడు. కాకుంటే ఎలాగో తన వద్దకు రప్పించుకుంటాడు. ఆ గురువు మన్నెప్పుడూ ఒక్కంట కనిపెట్టే ఉంటాడు. ఈశ్వరుడే గురువుని మనకి చూపుతాడు. తన బిడ్డల క్షేమం తండ్రి కంటే విచారించేవారెవరు? ఆయన సదా మన చుట్టూ ఆవరించే ఉన్నాడు. పక్షి రెక్కలతో గుడ్డును పొదిగి రక్షించినట్టు మనల్ని రక్షిస్తాడు. అయితే మనం హృదయపూర్వకంగా నమ్మాలి అన్నారు భగవాన్. లోగడ భయస్థురాలైన శంకరమ్మ అనే భక్తురాలు ఇలాంటి మాటలన్నీ విని, స్వామి, సాధనకు గురూపదేశం అవసరంగా ఉన్నట్టున్నదే అని సమయం చూసి చల్లగా అడిగింది. ఓహో, అలాగా, సదా ఉపదేశం జరుగుతూనే ఉంది. కావలసిన వారు గ్రహింపవచ్చునే అన్నారు భగవాన్. గ్రహించేటట్టు భగవాన్ అనుగ్రహించాలని ప్రార్థిస్తున్నాను అన్నదామె. ఉన్న అనుగ్రహం ఉండనే ఉంది అన్నారు భగవాన్. సరే అన్న, ఇక సెలవు. వీలు చూసుకొని ఇంకో ఉత్తరం రాస్తాను. నమో భగవతే శ్రీరమణాయ. నమో భగవతే శ్రీరమణాయ. నమో భగవతే శ్రీరమణాయ.